వాక్యంలోనికి వెళ్ళక ముందు అందరూ కూడా కళ్ళు మూసుకుందాం, దేవుని వైపు చూద్దాం. కళ్ళు మూసుకొని ఒక చేయి దేవుని వైపు ఎత్తండి, నాతో పాటు ఈ ప్రార్థన పలకండి. హల్లెలూయా. ప్రేమ కలిగిన తండ్రి, నజరేయుడైన యేసయ్య నామమున నేను మీ మాటలు వినటానికి నేను మీ సన్నిధికి వచ్చింటున్నాను. మీరు నా దేవుడు, మీరు తప్ప నాకు ఇంకొక దేవుడు లేడు. ఈ రాత్రి వేళ నాతో మీరు మాట్లాడండి. నా మనోనేత్రాలను తెరవండి. వాక్యంలోని సత్యాలు నాకు అర్థమవునట్లు నా జీవితాన్ని నేను కట్టుకొని ఆశీర్వదింపబడి అనేకులకు ఆశీర్వాదకరంగా జీవించటానికి కృపను చూపించు. యేసుక్రీస్తు నామమున అడిగి ప్రార్థించి పొందింటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. సో వాక్యంలోకి వెళ్ళకముందు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలనుకుంటున్నాను. నేను ఎప్పుడైతే నా పోస్ట్ గ్రాడ్యుయేషన్ మొదలు పెట్టానో అప్పుడు ఒక మైక్రోస్కోప్ కింద ఉండే వస్తువులను చూడాల్సి వస్తుంది. అంటే ఏమున్నాయి, ఏం చేయాలి అనేది. మా మేడం ఒక మాట అన్నారు, నీ మైండ్కు ఏం తెలుస్తుందో నీకు అదే కనిపిస్తుంది అని చెప్పారు. రైట్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్యాన్సర్ సెల్ ఉంది, ఒకటి నార్మల్ సెల్ ఉంది. నార్మల్ సెల్ ఎలా ఉంటుంది, క్యాన్సర్ సెల్ ఎలా ఉంటుందని మొదట ఎవరికి తెలియాలి? మైండ్కి తెలియాలి. మైండ్కి ఏమి తెలుస్తుందో మన యొక్క కళ్ళకు అదే కనిపిస్తుంది. అర్థమవుతుందా? ది సేమ్ వే నీకు ఏ విషయంలో అయితే నీకు అండర్స్టాండింగ్ ఉంటుందో, ఆ యొక్క జ్ఞానం ఉంటుందో, ఆ యొక్క ఏమంటారు, ఒక అండర్స్టాండింగ్ ఏమంటాం తెలుగులో, నీకు ఒక అవగాహన ఉంటే ఆ విషయంలో నువ్వు కొంచెము టాపర్గా నిలబడుకుతావు. ఆమేన్. ఇన్ ది సేమ్ వే సువార్త విషయం, నీకు సువార్తను గురించి, యేసుక్రీస్తును గురించిన అవగాహన నీకేమై ఉంటుందో నీ జీవితం అలానే ఉంటుంది. ఆమేన్. అర్థమవుతుందా? సార్ అందరం క్రైస్తవులమే, కానీ కొందరు క్రైస్తవులు ఒక రకంగా బ్రతుకుతున్నారు, కొందరు క్రైస్తవులు ఇంకొక రకంగా బ్రతుకుతున్నారు. అందరూ డిఫరెంట్ బ్రతుకుతున్నారు. కారణం ఏంటి అంటే ఒక్కొక్క వ్యక్తికి వారికి సువార్తను గురించిన అవగాహన ఏమై ఉంటుందో దాని ప్రకారంగా వాళ్ళ జీవితాలు ఉంటాయి. ఆమేన్. కొందరు ఏమనుకుంటారంటే యేసుక్రీస్తును అంగీకరిస్తే మేము కేవలం పరలోకానికి వెళ్ళటానికి వీలవుతుంది అనుకుంటారు. ఇంకొందరు ఏమనుకుంటారు, యేసుక్రీస్తును అంగీకరిస్తే కష్టాలు వస్తాయి మనకు, దేవుడు యోబుని ఏ విధంగా టెంప్ట్ చేసిండో ఆ విధంగా మనల్ని టెంప్ట్ చేస్తాడు అనే డాక్టరీన్స్ కూడా లోకంలో ఉన్నాయి. ఇంకొందరు ఏం ఆలోచిస్తారంటే యేసుక్రీస్తును అంగీకరిస్తే పేదరికంలో జీవించాలి, ఎందుకంటే పేదగా ఉంటేనే పరిశుద్ధంగా జీవించినట్లు అని కొందరు, ఒక్కొక్కరికి ఒక్కొక్క అవగాహన ఉంటుంది. ఆ వారికి ఉన్న అవగాహనను బట్టి వారి జీవితాలు కూడా అలానే ఉంటాయి. అర్థమవుతుందా? నీవు దేవుని గురించి, దేవుని సువార్తను గురించి నీకు ఏ అవగాహన ఉంటుందో అదే జీవితము నువ్వు జీవిస్తావు. నీవు దేవుడే రోగాలు పెడతాడు అనే ఆలోచన నీకున్నట్లయితే నువ్వు ఆరోగ్యకరంగా నువ్వు ఎలా జీవించగలుగుతావు? ఆమేన్. పేదరికం దేవుడే పెడతాడు అని ఆలోచించే వ్యక్తివి నువ్వు ఏ విధంగా నువ్వు ధనవంతునిగా జీవించగలుగుతావు? జీవించలేవు. ఆమేన్. హల్లెలూయా. అర్థమవుతుందా? గాస్పెల్ ఇన్ఫ్లుయెన్సెస్ యువర్ లైఫ్. నీ సువార్త, యేసుక్రీస్తును గురించి నువ్వు ఏమి అర్థం చేసుకుంటావో, ఎలా అర్థం చేసుకుంటున్నావో దేవుని గురించి, అది నీ జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. ఆమేన్. యేసుక్రీస్తును అంగీకరిస్తావు. ఈ రోజున అంగీకరించినప్పుడు నీకు ఎవరు ఏమి బోధించి ఉంటారో ఆ ప్రకారంగానే నీ జీవితాన్ని నువ్వు జీవించడం మొదలు పెడతావు. అర్థమవుతుందా? ఆర్ యు అండర్స్టాండింగ్? మాకు సింపుల్గా చెప్తా. మాకు ఇంటర్మీడియట్లో నేను చదువుతున్నప్పుడు విక్రమ్ సిరీస్, విజ్ఞాన్ సిరీస్ ఇలాంటి కొన్ని సిరీస్ ఉండేవి. నాతో పాటు చదివిన అందరికీ తెలుస్తుంది అది. ఆ సిరీస్లో మనం అప్పుడు అంత చదువుతుంటేవి కానీ లాస్ట్ మినిట్లో చదవడం ఎక్కువ ఉండేది, లాస్ట్ ఫ్యూ డేస్లో చదవడం ఎక్కువ ఉండేది. ఆ టైంలో ఏం చేసేవాళ్ళము, బుక్లో బొమ్మలన్నీ నీట్గా
నేర్చుకొని బొమ్మలు దాంట్లో ఉండే పార్ట్స్ అన్నీ రాసుకొని ఆ బొమ్మలు మాత్రం బాగా వేసేది. ఇప్పుడు ఎగ్జామ్లో విక్రమ్ సిరీస్ ఉండదు, విజ్ఞాన్ సిరీస్ ఉండదు, సునీల్ సిరీస్ ఉంటుంది. అర్థమవుతుందా? అంటే అది చదివి అర్థం చేసుకొని రాసేంత పరిస్థితి లేదు, టైం లేదు. బొమ్మలు తీసి ఎత్తి వాటినే రాసుకుంటూ పోవడం. అర్థమవుతుందా? ఇన్ ది సేమ్ వే గాస్పెల్ నీకు ఎవరేమైనా చెప్పిండొచ్చు, సువార్తను గురించి ఎవరైనా ఏమైనా చెప్పిండొచ్చు, బట్ నీకు ఉన్న అవగాహనను బట్టి నీవు నీ జీవితాన్ని నువ్వు జీవిస్తావు. ఇంకో మాటలో చెప్పాలంటే యు ఆర్ ఎ రిఫ్లెక్షన్ ఆఫ్ యువర్ గాస్పెల్. నీకు ఏ సువార్త, ఎటువంటి సువార్త నీకు నీ లోపలికి వెళ్ళింటుందో ఆ సువార్త ప్రకారమే నువ్వు జీవిస్తుంటావు. యు ఆర్ ది రిఫ్లెక్షన్ ఆఫ్ యువర్ ఓన్ గాస్పెల్. అర్థమైందా? నీకు ఓన్ గాస్పెల్ ఉందా? డెఫినెట్లీ ప్రతి ఒక్కరికి వారికి ఏం అవగాహన ఉంటుందో దేవుని గురించి అదే వాళ్ళ గాస్పెల్. ఆమెన్. ఎంతోమంది క్రైస్తవులు కరోనా వచ్చినప్పుడు ఎవ్రీబడి వాజ్ ఏమంటారు, భయంతో, ఆందోళనతో, దిగులతో, ఏం జరుగుతుందో అనిశ్చితితో ఉండినారు. బట్ కొందరు ధైర్యంగా ఉండినారు. ఎందుకు? అది వాళ్ళు పొందుకున్న గాస్పెల్. అర్థమవుతుందా? ఏ తెగులు నా గుడారము సమీపించదు అనుకునే వాళ్ళు ఉన్నారు. ఆమెన్. అందరికి వచ్చిందంట మాకు కూడా రావచ్చు అనుకునే వాళ్ళు ఇంకొక వర్గం. హల్లెలూయా. సో యువర్ లైఫ్ ఈజ్ ది రిఫ్లెక్షన్ ఆఫ్ ది గాస్పెల్ దట్ యు హ్యావ్ రిసీవ్డ్. ఆమెన్. అర్థమవుతుందా? సో యేసుక్రీస్తును అంగీకరించిన కొత్తలో నాకు యేసు ప్రభువుని గురించి ఒక అన్న బోధించిండు. అన్న బోధించినప్పుడు నాకు తెలిసిన మాట ఏంటంటే ఐ వాజ్ ఎ ఫెయిల్యూర్ ఇన్ లైఫ్. యాక్చువల్లీ ఆ టైంలో నాకు మంచిగా క్లోజ్గా ఉన్న ఫ్రెండ్స్ అంతా ఎవరు లేరు. బికాస్ ఫెయిల్యూర్ అయినప్పుడు మీకు తెలుస్తుంది ఎవరు ఉండరు మీతో. ఓన్లీ వెన్ యూ ఆర్ అ సక్సెస్ పీపుల్ విల్ కమ్ ఆఫ్టర్ యూ. ఆ టైంలో నాకు చాలా డిస్టర్బ్డ్గా ఉన్నప్పుడు ఆ బ్రదర్ నాకు చెప్పిన మాట ఏంటంటే, అరే నీకు ఎంబీబీఎస్ సీట్ రాలేదు, నువ్వు దిగులు పడాకు, నీకు ఎంబీబీఎస్ సీట్ రాకపోయినా పర్లేదు, ఎంబీబీఎస్ సీట్ వచ్చి ఒకవేళ నువ్వు నరకానికి పోతే ఎట్లా? అర్థమవుతుందా? తెల్ల కోట్ వేసుకున్న ప్రతి ఒక్కరు నరకానికి పోరని గ్యారంటీ లేదు. సో దానికంటే యేసు ప్రభువుని అంగీకరించడం మేలు. ఇటువంటివి చెప్పాడు. నేను అన్నను ఒకటే అడిగాను, అన్న నాకు ఒక పర్సన్ కావాలా, నాకు ఏదో కనిపించని దేవుడు కాదు, నాకు ఒక పర్సన్ కావాలంటే అన్న చెప్పిన మాట ఏంటంటే ఆయన ఒక పర్సన్, హీఈస్ ఎ పర్సన్. నీవు ఆయనతో మాట్లాడితే ఆయన నీతో మాట్లాడతాడు, నువ్వు కలిసి ఆయనతో బ్రతకొచ్చు అనే మాట చెప్పిండు. నేను ఎంబీబీఎస్ కోసం కాదు, దేనికోసం కాదు, కానీ నాకు ఆ టైంలో ఒక వాక్యూమ్ ఉండింది, ఒంటరితనం ఉండింది. దేవుడు కావాలా, ఎవరో ఒకరు కావాలా, ఎవరు లేరు కాబట్టి ఏమైంది, దేవుడు కావాలా. ఆ దేవుడిని నేను ఆ రోజున స్వీకరించినాను. అర్థమవుతుందా? నేను స్వీకరించిన దేవుడు నాకు ఫ్రెండ్గానే నేను స్వీకరించాను. నాకు క్లోజ్గా నేను మాట్లాడితే ఆయన కనీసం ఎవడో వినాలి కదా నాకు, అవునా? మన బాధ చెప్పుకుంటే వినడానికి ఒకరు ఉండాల. సో ఆ టైంలో ఐ యూస్ టు టాక్ సో మచ్, దేవునితో మాట్లాడుతూ ఉండేవాడిని. ఆమెన్. అయితే దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే మెల్లగా చదవడం మొదలుపెట్టానో ఐ స్టార్టెడ్ ఎక్స్ప్లోరింగ్ ఇన్ ది వర్డ్ ఆఫ్ గాడ్. ఏదైతే దేవుని వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు నాకు గతంలో ఉండిన పాత నమ్మకాలన్నీ కూడా కొట్టివేయబడుతూ పోయాయి. హల్లెలూయా. ఆమేన్. నేను తెలుసుకున్న విషయం ఏంటంటే, నేను ఏ దేవుడినైతే నేను స్వీకరించానో ఆ దేవుడు సామాన్యమైన దేవుడు కాదు. హల్లెలూయా. హీ ఈజ్ ది క్రియేటర్ అని అర్థమైందా? అంటే నీకు ఏం అవసరమో అది ప్రపంచంలో లేకపోతే ఆయన సృష్టించి నీకు ఇవ్వగలిగిన దేవుడు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఎవరికైనా కిడ్నీలు లేవు, కిడ్నీలు కావాలి అంటుంటారు. హీ కెన్ క్రియేట్ ఎ న్యూ కిడ్నీ ఫర్ యూ. హీ కెన్ క్రియేట్, హిస్టెక్టమీ చేసుకొని ఉంటారు, నాకు పిల్లలు లేరు కానీ గర్భసంచి తీసేసినారు ఏదో కారణంగా. హీ కెన్ రీక్రియేట్ ఏ న్యూ యూట్రస్. నీకు ఒక గర్భసంచిని తయారు చేయగలిగిన దేవుడు. హీఈస్ ఎ క్రియేటర్. హల్లెలూయా. దేవుని వాక్యంలో నేను వాక్యాన్ని చదువుతూ నేను అర్థం చేసుకున్న దాని ప్రకారము దిస్ గాడ్ క్యాన్ డూ ఎనీథింగ్. హల్లెలూయా. అంటే నీకు ఏమి అవగాహన ఉంటుందో దాని ప్రకారంగా నువ్వు పరిస్థితులకు కూడా రియాక్ట్ అవుతుంటావు. నీకున్న అవగాహన, దేవుని పట్ల నీకున్న అవగాహనకు నువ్వు పరిస్థితులను బట్టి నువ్వు రియాక్ట్ అవుతుంటావు. డాక్టర్గా మా అందరికీ కూడా ఏమన్నారు, పీపీఈ కిట్స్ అండ్ మాస్క్స్ అందరూ వేసుకోవాలా, లేకపోతే ఇదవుతుంది అదవుతుంది. అది లోకంలో ఉండే మాట. హల్లెలూయా.
దేవుడు ఒక రీమా ఇచ్చినప్పుడు వెన్ యు నో దట్ యు ఆర్ అబౌవ్ ఎవ్రీథింగ్. హల్లెలూయా. హల్లెలూయా. ఒక డాక్టర్ మొన్న అంటూ ఉండినాడు, హీ వాజ్ ఎ క్రిస్టియన్. ఆ డాక్టర్ అంటున్నాడు, సార్ 3 times నేను అఫెక్ట్ అయినాను కోవిడ్లో, మీకు రాలేదా? నాకు రాదండి, నాకు రాదు. బాగా గ్రేట్ సార్ మీరు. గ్రేట్ ఎందుకు? నాలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు. హల్లెలూయా. హల్లెలూయా. వి హ్యావ్ ఎ గ్రేటర్ వన్ ఇన్ అస్. మనలో ఉన్నవాడు గొప్పవాడని దేవుని వాక్యం చెప్తుంది. అంటే నువ్వు దేవుని వాక్యాన్ని నువ్వు ఏ విధంగా అన్వయిస్తావో దాని ప్రకారంగానే నీ జీవితము ఉంటుంది. అందుకే యు నీడ్ టు హ్యావ్ అన్ యాక్యురేట్ అండర్స్టాండింగ్ అబౌట్ గాస్పెల్. సువార్తను గురించి నీకు పర్ఫెక్ట్గా తెలిసి ఉండాలి. ఏంటి అసలు సువార్త? ఈ సువార్త ఏంటి? మనం ఎలా ఇది పొందుకుండేది? ఆమేన్. ఎందుకంటే ది రెస్ట్ ఆఫ్ యువర్ లైఫ్ డిపెండ్స్ ఓన్లీ అపాన్ ది గాస్పెల్. హల్లెలూయా. అర్థమవుతుందా? ఎండ తీవ్రంగా ఉంటుంది. కొందరు ఎండకు పాపం అట్లే పోతుంటారు. నాలాంటి వాడికి సన్ బ్యాన్, రెడ్ బ్యాన్ గ్లాసెస్ ఉంటాయి అనుకోండి, వేసుకొని పోతుంటాను. అందరికీ ఒకటే ఎండ, అదే ఎండ. అయితే ఓక్లేనో రేబానో వేసుకొని పోతుంటే వాడి కళ్ళకు కూల్. అవునా? అర్థమైందా? గాస్పెల్ ఈజ్ సంథింగ్ విచ్ యు సీ త్రూ ఇట్. ఈ ప్రపంచాన్ని నువ్వు గాస్పెల్ ద్వారా చూసినప్పుడు యువర్ లైఫ్ విల్ బి డిఫరెంట్. హల్లెలూయా. యువర్ రియాక్షన్స్ విల్ బి డిఫరెంట్. ఆమేన్. అందుకే చాలా మంది ఏమనుకుంటారంటే, నేను బాగా కన్నీటి ప్రార్థన చేస్తే నేను రక్షింపబడతాను. రాంగ్. నువ్వు కన్నీటి ప్రార్థన చేస్తే రక్షింపబడవు. నేను చాలా మంచి పనులు చేస్తే రక్షింపబడతాను. రాంగ్. నువ్వు మంచి పనులు చేసినా రక్షింపబడవు. నేను చర్చికి రెగ్యులర్గా పోతే రక్షింపబడతాను. రాంగ్. రక్షింపబడవు. అంటే రెగ్యులర్ పోకూడదా? పో, రెగ్యులర్గా పో, కానీ దట్ ఈస్ నాట్ ది క్రైటీరియా రక్షింపబడటానికి. ఆమేన్. నేను చర్చ్లో కమిటీ మెంబర్ అయితే రక్షింపబడతాను. రాంగ్. యూ విల్ నెవర్ బీ సేవ్డ్ బై దట్. ఆమేన్. ఎందుకు? దేవుని వాక్యంలో చూడండి, అపోస్తుల కార్యములు 10వ అధ్యాయంలో దేవుడు ఒక వ్యక్తిని గురించి చెప్తున్నాడు. కొర్నేలి అనే వ్యక్తి. ఆయన ఇటలీ ఈ పటాలం అనే ఆ ప్లేస్లో ఆయన ఒక శతాధిపతి. హీఈస్ అ సెంచురియన్. ఆయన గురించి దేవుని టెస్టిమనీ చూడండి, 2వ వచనం. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలవాడై ఉండి ప్రజలకు బహు ధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. హల్లెలూయా. ఎన్ని మంచి క్వాలిటీస్ ఉన్నాయి కదా ఈయనకు. ఆయన ఇంటి వారందరితో కలిసి, ఆయన ఒక్కడే రక్షింపబడినాడు, లేకపోతే అట్లాంటి పదాలు లేవు ఇక్కడ. అసలు ఆయన కూడా రక్షింపబడలేదు ఇక్కడ. మీరు గమనించండి, ఆయన రక్షింపబడలేదు. ఆయన గురించి చెప్తున్న మాటలు, ఇంటి వారందరితో కలిసి. అంటే ఆయన భక్తిపరుడే, ఆయన ఇంట్లో ఉన్న అందరూ భక్తిపరులే. టోటల్ ఫ్యామిలీ. బాబా సూపర్ ఫ్యామిలీ అండి అంటారు. పెళ్ళిళ్ళకి ఏమంటారంటే, ఈ ఫ్యామిలీ బాగుందా, ఆ ఫ్యామిలీ బాగుందా. ఈ ఫ్యామిలీ చాలా సూపర్ ఫ్యామిలీ. ఎందుకు? ఇంటి వారందరూ కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు. ఇంకొకటి ఏమంటాడు? ప్రజలకు బహుధర్మం చేయొచ్చు. ఎవరికి కష్టం వచ్చినా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడలో ఏదో వరదలు వచ్చినాయి. వరద సహాయం అంటే 1 కోటి రూపాయలు పంపించేసిండు ఆయన. అర్థమవుతుందా? అంటే హీ వాజ్ సో గుడ్ ఇన్ గివింగ్. నెక్స్ట్, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉండేవాడు. స్టిల్ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ఆయన రక్షింపబడలేదు. అయితే ఒకరోజు ఏమైందంటే దేవుని దూత ఆయన యుద్ధకు వచ్చిండు. అపోస్తుల కార్యములు 11వ అధ్యాయం 13, 14 వచనాలు చూద్దాం. అప్పుడతడు, నీవు యొప్పేకు మనుషులను పంపి పేతురు అను మారు పేరు గల సీమోనును పిలిపించుము. నీవును నీ ఇంటి వారందరూ ఏ మాటల వలన రక్షణ పొందుదురో ఆ మాటలు అతడు నీతో చెప్పునని. హల్లెలూయా. ఇక్కడ బాగా ఆలోచిద్దాం. పేతురు వచ్చి నీతో కొన్ని మాటలు చెప్తాడు. ఏ మాటలతో అయితే రక్షణ కలుగుతుందో ఆ మాటలు పేతురు నీతో మాట్లాడతాడు. అర్థమవుతుందా? బాగా గమనించండి. అంటే ఏమర్థము? ఆయనకు ఎన్ని మంచి క్వాలిటీస్ ఉన్నా కూడా ఆయన రక్షణ పొందలేదు. ఇప్పుడు పేతురు వచ్చి మాట్లాడే మాటలు ఈయనకు రక్షణను తీసుకొని వస్తాయి. హల్లెలూయా. హల్లెలూయా. వర్డ్స్ ఆర్ ఇంపార్టెంట్. నీవు ఏం వింటున్నావు అనేది చాలా ఇంపార్టెంట్. నువ్వు ఏ మాటలు వింటావో, ఏ బోధ వింటావో, దట్ విల్ ఇన్ఫ్లుయెన్స్ యువర్ లైఫ్. హల్లెలూయా. హల్లెలూయా. చర్చికి పోతున్నాము, పో, చర్చికి పో. ఏం బోధిస్తున్నారు చాలా ఇంపార్టెంట్. పేతురు మాట్లాడిన మాటలు రక్షణను తీసుకొచ్చే మాటలని దేవుని వాక్యం చెప్తుంది. హల్లెలూయా. ఏ మాటలు నమ్మాలో, ఏ మాటలు వినాలో అవి మాత్రమే రక్షణను తీసుకొస్తాయి. ఆమేన్. సో పీటర్ వాజ్ సో ఇంపార్టెంట్.
పేతురును ప్రత్యేకంగా పిలిపించండి. పేతురు వచ్చి మాట్లాడితే ఆ మాటలు నువ్వు వింటే, ఆ మాటలను నువ్వు స్వీకరిస్తే అప్పుడు నువ్వు రక్షింపబడతావు. హల్లెలూయా. హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. ఇంగ్లీష్లో చదవండి, తెలుగులో సరిగా లేదు. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. ఫర్ బై గ్రేస్ ఆర్ ఈ సేవ్డ్ త్రూ ఫెయిత్, అండ్ దట్ నాట్ ఆఫ్ యువర్ సెల్ఫ్స్, ఇట్ ఈస్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్. ఇట్ ఈస్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్. అందరు చెప్పండి, ఇట్ ఈస్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్. గిఫ్ట్ ఆఫ్ గాడ్. గిఫ్ట్ ఆఫ్ గాడ్ అంటే ఏమర్థము? గిఫ్ట్ అంటే ఏం చేస్తారు? గిఫ్ట్ని ఇస్తే ఏం చేస్తారు? ఇదో 10 రూపాయలు తీసుకొని ఇస్తారా? అది అవమానించినట్టు అవుతుంది. అర్థమవుతుందా? ఎవరైనా గిఫ్ట్ ఇస్తే థ్యాంక్స్ చెప్పి స్వీకరించాలి. అర్థమవుతుందా? ఎస్. ఎందుకు? ఇట్ ఈస్ ది గిఫ్ట్ ఆఫ్ గాడ్. నీ అంతటా నువ్వు రక్షింపబడలేవు. నీ అంతటా నీ మంచి పనులతో రక్షణ నీకు రాదు. అది దేవుని కృప వలననే, నీ విశ్వాసంతో. నువ్వు విశ్వాసం ఎప్పుడైతే ప్రకటిస్తావో అప్పుడు మాత్రమే నీకు రక్షణ వస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఇట్ ఈస్ ఎ గిఫ్ట్ ఆఫ్ గాడ్. అది ఉచితంగా ఇవ్వబడినటువంటి వరం, గిఫ్ట్. కానీ ఆ వరాన్ని నువ్వు ఎలా పొందుకోవాలంటే నీ మాటలతో ధృవీకరించాలి. ఆమేన్. యు నీడ్ టు అఫర్మ్. ప్రతి మాట దేవుడు, ఇప్పుడు పేతురు పోయి మాట్లాడిండు, ఆ మాటలను వీళ్ళు ఏం చేయాలంటే వీళ్ళు వాళ్ళ జీవితంలో ధృవీకరించుకోవాలి. ఇవి దేవుడు నా కోసం ఇచ్చిన మాటలను ప్రకటించాలి. హల్లెలూయా. అందుకే చూడండి, మనకు ఒక ఫార్ములా ఇచ్చిండు దేవుడు. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం చూడండి. అదేమనగా, యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదువు. రక్షింపబడటానికి 2 విషయాలు చెప్తున్నాడు. యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకోవాలి, దేవుడు మృతులలో నుండి ఆయన లేపనని నీ హృదయమందు విశ్వసించాలి. నాకు ఒక ఫ్రెండ్ ఉండే, ఇప్పుడు కూడా ఉన్నాడులేండి. ఎవరైనా కొంచెం కష్టపడి, సార్ నా కోసం ప్రార్థన చేయండి అని వస్తారనుకోండి నా దగ్గరికి, పక్కన ఉంటాడు. పక్కనుండి ఏమంటాడంటే, ప్రార్థన అయిపోయినాక, ఊకే నువ్వు ఇట్లున్నావు, దేవుని నమ్ముకో సరిపోతుంది అంటాడు. దేవుని నమ్ముకో అంటే ఏం చేస్తాడు? ఎవరైనా ఒక లే పర్సన్కు నువ్వు పోయి దేవుని నమ్ముకో అంటే ఏం చేస్తాడు? నెక్స్ట్ మినిట్ హీ విల్ గో టు సమ్ అదర్ చర్చ్. అంతేనా? ఇప్పుడు ఎట్లయితే కొందరు ఆలయాలకు, దేవాలయాలకు పోయి నమ్ముకుంటున్నాం, మేము ఈయన నమ్ముకుంటున్నామని ఆడపోయి కొబ్బరికాయలు కొడతారు. అట్లాంటి వీళ్ళు కూడా ఏం చేస్తారు? పోయి నమ్ముకో అన్నందుకు పోయి ఆడపోయి కానుకేసి ఏదో చేస్తామనుకుంటారు. వర్కౌట్ అవుతుందా? అవ్వదు. ఎందుకు వర్కౌట్ అవ్వదంటే 2 విషయాలు పెట్టింటున్నాడు. నీవు ఒకటి నమ్మడం, నీ హృదయంలో దేవుడు యేసు ప్రభును మృతులలో నుండి లేపెనని నమ్మాలి. ఆ నమ్మిన తర్వాత నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, యేసు క్రీస్తు నా ప్రభువు అని నువ్వు ప్రకటించాలి. నోరు తెరిచి పలకాల. నోరు తెరిచి పలకుండా నేను నమ్ముకున్నానండి దేవుని, నేను నమ్ముకున్నాను. నువ్వు నమ్ముకోలేదు. యుల్ బి సడన్లీ, కొందరు ఎవరైతే వింటున్నారో వాక్యం, నేను వారి గురించి చెప్తున్నా, సడన్లీ నరకంలో ఉన్నప్పుడు నీకు అర్థమవుతుంది, అరే నేను పెద్ద తప్పు చేస్తున్నాను. ఎందుకు? యూ డిడ్ంట్ ప్రొక్లెయిమ్. కాన్షియస్, యూ షుడ్ బి వెరీ కాన్షియస్. ఏమని? నేను యేసు ప్రభు యొక్క ప్రభుత్వం కిందికి నేను వస్తుంటున్నాను. ప్రభా నువ్వు ఏం చెప్తే నేను అది చేస్తాను. అది ప్రభు అంటే. లార్డ్, యు ఆర్ కమింగ్ అండర్ లార్డ్షిప్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. నేను యేసు ప్రభువుని ఒప్పుకున్నాను, మా బ్రదర్ ఎవరు ప్రార్థనలో నడిపించినారు, నేను ఒప్పేసుకున్నాను, ఇంకా అయిపోయింది, నా ఇష్టం వచ్చినట్టు నేను బతుకుతాను. రాంగ్, జరగదు. యూ షుడ్ బి వెరీ కాన్షియస్. నేను దేవుని ప్రభుత్వం కింద ఉన్నాను, నా ఇష్టం వచ్చినట్టు నేను బిహేవ్ చేయను. యేసు ప్రభువుని నేను ఒప్పుకుంటున్నాను. దేవుడు నా కోసం యేసుక్రీస్తు చనిపోయి మృతి చెంది ఉంటుండగా ఆ మృతులలో నుండి యేసుక్రీస్తును దేవుడు లేపనని హృదయమందు నువ్వు ఒప్పుకోవాలా. ఆమేన్. నువ్వు నమ్మాలా, నమ్మి ఒప్పుకోవాలి. అప్పుడు నువ్వు రక్షణ పొందుతావు. హల్లెలూయా. యూ షుడ్ కాన్షియస్లీ అఫర్మ్. క్రిస్టియన్ లైఫ్ ఈజ్ అ లైఫ్ ఆఫ్ అఫర్మేషన్. దేవుని వాక్యంలో ఏం చూసినా కూడా దాన్ని నోరు తెరిచి ధృవీకరిస్తుండాలి. అవును, నా జీవితంలో ఇది అవును, ఆమేన్ అని ప్రకటిస్తుండాలి. దట్ ఈస్ క్రిస్టియన్ లైఫ్. రోజు బైబిల్ చదివితే ఊరికే ఓ చాప్టర్ చదివినా, 2 చాప్టర్లు చదివినా, 10 చాప్టర్లు చదివినా, మూసి పెట్టేసిపోతే యూ డోంట్ గెట్ ఎనీథింగ్. అర్థమవుతుందా? యూ డోంట్ గెట్ ఎనీథింగ్. ఇప్పుడు ఆ సిస్టర్ చెప్తున్నారు, ప్రార్థన చేసినప్పుడు 91st సామ్లో ఒక మాట తీసుకొని ఆమె పొందుకున్నారు, నొప్పి అనేది పోయింది అంటున్నారు. అర్థమవుతుందా? ది వర్డ్ విల్ వర్క్.
దేవుని వాక్యం ఎప్పుడు పనిచేస్తుందంటే ఓన్లీ వెన్ యూ అప్లై ది వర్డ్. నీ ఇంట్లో మందులు ఉన్నాయి, జ్వరం వచ్చింది, పారాసెటమాల్ ఉందా? మా ఇంట్లో పారాసెటమాల్ ఉందండి. పారాసెటమాల్ ఉంది, వేసుకున్నావా? వేసుకోలేదు. మీ ఇంట్లో పారాసెటమాల్ ఉంటే తగ్గిపోతుందా జ్వరం? తగ్గిపోదు. ఏం చేయాలా? మింగి నీళ్లు తాగాలి. అర్థమైందా? ఇన్ ది సేమ్ వే దేవుని వాక్యాన్ని నువ్వు వినడం కాదు, ఊరికే విన్నానంటే విన్నాను కాదు, విని యూ షుడ్ అప్లై ఇట్. నువ్వు ధృవీకరించాల, నీ నోటితో నువ్వు పలకాల, అవును ఈ వాక్యాన్ని నేను స్వీకరిస్తుంటున్నానని. హల్లెలూయా. ఓన్లీ దెన్ ది వర్డ్ ఆఫ్ గాడ్ విల్ వర్క్. అందుకే చెప్తున్నా, రక్షణ పొందిన తర్వాత కొందరు సూపర్ లైఫ్స్ ఉంటాయి, కొందరికి లైఫ్స్ ఉంటాయి. ఏం లైఫ్స్? వద్దులే, కష్టంలే మీకు. అర్థమైందా? కొందరు బాగా జీవిస్తుంటారు, కొందరు జీవించకపోదు. కారణం ఏంటంటే వాళ్ళకు తెలియదు, అవగాహన లేకపోవడమే. ఆమేన్. అయితే రక్షణ గురించి, రక్షణలోని బెనిఫిట్స్ గురించి మనం చూడాలంటే గ్రీక్లో ఒక పదం ఉంది, సొటేరియాన్. గ్రీక్లో సాల్వేషన్ అనే పదానికి ఇచ్చిన పదం ఏంటంటే సొటేరియన్. రోమీలకు రాసిన పత్రిక 1:16 చూద్దాం. సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను, ఏలయనగా నమ్ము ప్రతి వానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. హల్లెలూయా. హల్లెలూయా. సువార్త, నువ్వు ఏదైతే యేసు ప్రభుని గురించి వింటున్న మంచి మాటలు ఉంటున్నాయో అవన్నీ సువార్తలు, మంచి వార్త. ఆమేన్. ఆ మంచి వార్త నువ్వు ఎప్పుడైతే స్వీకరిస్తావో ఆ మంచి వార్త ఏంటంట? ఇట్ ఈస్ ది పవర్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. దేవుని శక్తి. దేవుని శక్తి ఎక్కడుంది? మాటలలో ఉంది, వర్డ్స్. అర్థమవుతుందా? సువార్త, నువ్వు ఏం వింటున్నావో, నువ్వు ఏం గ్రహిస్తున్నావో దాంట్లో దేవుని శక్తి దాగి ఉంటున్నది. అందుకే నువ్వు ఎలా వింటున్నావు అనేది అర్థం చేసుకోవాలి. కొందరు సబ్స్టాండర్డ్ లైఫ్స్ బ్రతుకుతుంటారు, పేదరికంలో బ్రతుకుతుంటారు, యేసు ప్రభువును నమ్ముతున్నారు, నమ్ముకున్నారు, చాలా నమ్మకంగా ఉంటారు, దేవుని చాలా ప్రేమిస్తుంటారు, స్టిల్ వాళ్ళ జీవితాలు పేదరికంలో ఉంటాయి. కొందరు క్యాన్సర్లు, కొందరు ఆ రోగాలలో పడి ఉంటుంటారు. కానీ దేవుని వాక్యం మనం గమనిస్తే దేవుడు ఈ యొక్క సొటేరియాన్, ఈ యొక్క సాల్వేషన్లో, రక్షణలో దేవుడు ఎన్నో విషయాలు పెట్టింటున్నాడు. చూడండి, సువార్తను గురించి నేను సిగ్గుపడను. నేను కూడా అస్సలు సిగ్గుపడను. పౌల్లాగానే నేను కూడా సువార్త అంటే అసలు సిగ్గే లేదు మాకు. ఎందుకు? వీ నో దట్ ఇట్ ఈస్ ది పవర్ ఆఫ్ గాడ్. ఇది దేవుని శక్తి అని నీకు తెలిస్తే ఎందుకు సిగ్గుపడతావు? హల్లెలూయా. హల్లెలూయా. దిస్ ఇస్ ది పవర్ ఆఫ్ గాడ్. సువార్త నీ దగ్గర ఉందంటే యూ హ్యావ్ ది పవర్ ఆఫ్ గాడ్. ఆమేన్. పవర్ ఆఫ్ గాడ్ కావాలా? సువార్తను స్వీకరించు. దిస్ ఇస్ ది పవర్ ఆఫ్ గాడ్ అంటూ సాల్వేషన్, రక్షణ కలుగటకు. నమ్ము ప్రతివానికి, నమ్మని వానికి ఇది పనిచేయదు. నమ్మేవాడికే, యేసు నా ప్రభువు, నేను యేసుక్రీస్తు ప్రభుత్వం కింద ఆయన ఏం చెప్తే అది చేస్తాను, ఆయన మాటలు ఏమి రాసి ఉన్నాడు బైబిల్లో దాని ప్రకారంగా నేను జీవించడానికి నా ప్రయత్నం నేను చేస్తానని పూనుకున్న వ్యక్తికి ఇది పనిచేస్తుంది. హల్లెలూయా. ఇట్ ఈస్ ది పవర్ ఆఫ్ గాడ్ అంటూ సాల్వేషన్, రక్షణ కలుగునట్లు. రక్షణలో 4 ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయి. రక్షణ అంటే నరకం నుంచి తప్పింపబడడం అనేది ఇట్స్ ఎ కామన్ ఫ్యాక్టర్. బట్ ఈ సొటేరియాన్లో ఉండే 4 విషయాలు చూడండి, చదవండి. డివైన్ ప్రొటెక్షన్, డివైన్ ప్రొవిజన్, డివైన్ హెల్త్, డివైన్ ఫేవర్. హల్లెలూయా. హల్లెలూయా. ఎంతమందికి కావాలా డివైన్ ప్రొటెక్షన్? కావాలా? డివైన్ ప్రొవిజన్ ఎంతమందికి కావాలా? డివైన్ ప్రొవిజన్ అంటే ఏం తెలుసా? ప్రొవిజన్స్ అంటే ఏంటివి? ప్రొవిజన్స్ అంటే అందరికీ అదే జ్యోతి మాల్, ఇంకేదో డిమార్ట్లు ఇవి కనిపిస్తాయి కదా. అయితే ఇది డివైన్ ప్రొవిజన్. డివైన్ అంటే దైవికంగా. హల్లెలూయా. ఎంతమందికి కావాలి ఇది కదా? నెక్స్ట్ డివైన్ హెల్త్. ఎంతమందికి కావాలి? ఓ గుడ్. ఇంకా డివైన్ ఫేవర్. ఫేవర్ అంటే ఏంటి? ఫేవర్ అంటే నీకు వ్యతిరేకంగా ఉన్న వ్యక్తులు కూడా నీకు పడి పనిచేసేట్టు చేస్తుంది ఇది. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వంటే అవతలవాడికి పడదు, కానీ వాడికి తెలియదు ఎందుకు, ఏమో ఆ టైంలో చేసేస్తాను నేను పని. దట్ ఈస్ డివైన్ ఫేవర్. హల్లెలూయా. సో ఈ 4 విషయాలు రక్షణలో ఇది ఒక ప్యాకేజ్. ఆమేన్. ఇది ఎవరు నమ్ముతారో ఇవన్నీ వాళ్ళకి పనిచేస్తాయి. ఆమేన్. సునీల్ అన్నకు పనిచేస్తాయి ఇవన్నీ. హల్లెలూయా. హల్లెలూయా. అర్థమవుతుందా? ఇవన్నీ పనిచేస్తున్నాయి కాబట్టి ఈ స్థితిలో ఉన్నాను. ఆమేన్. ఇవి పని చేయని వ్యక్తులు ఎవరంటే వీటి గురించి తెలియని వాళ్ళు,
తెలిసిన నమ్మని వాళ్ళు కొందరు ఉంటారు. ఆమేన్. కీర్తన 27వ కీర్తనలో చూద్దాం దావీదుని గురించి. దావీదు వన్ ఆఫ్ ది బెస్ట్ పర్సన్స్ బైబిల్లో మనం చూసే వాటిలో. అయితే ఈయన కొత్త నిబంధనలో ఉండాల్సిన వ్యక్తి ఈయన యాక్చువల్లీ దావీదు. కానీ పొరపాటున పాత నిబంధనలో ఉండి అక్కడ మనకు కొత్త నిబంధనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా దేవుడు ఈయన ద్వారా మనకు చాలా మటుకు ఇస్తుంటాడు. చూడండి కీర్తనలు 27వ అధ్యాయం 1వ వచనం. యెహోవా నాకు వెలుగును రక్షణ అయి ఉన్నాడు, నేను ఎవరికి భయపడదును. యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరతును. చాలు. యెహోవా నాకు వెలుగును రక్షణయు నై ఉన్నాడు. ఆమేన్. ఆమేన్. చాలా మందిని అడుగుతాం యేసు క్రీస్తు నీకేమవుతాడు అంటే ఏమంటారంటే చాలామంది ఆయన నా రక్షకుడు, యేసయ్య నా రక్షకుడు. కొందరు ఇంకా రాసింటారు యేసు క్రీస్తు సర్వలోక రక్షకుడు అని రాస్తుంటారు. మంచిదే, కరెక్టే. రక్షకుడు అనే పదానికి మీనింగ్ ఏమంటే నువ్వు కష్టంలో పడితే రక్షించడం. సేవ్యర్ అంటే నిన్ను సేవ్ చేస్తాడు, నరకం పోకుండా నిన్ను సేవ్ చేసిండు. హీఈస్ అ సేవ్యర్. అర్థమవుతుందా? కానీ దావీదు ఎటువంటి వాడంటే చూడండి, ఆయన నా రక్షకుడు అనటం లేదు. ఈయన వర్డ్స్ చూడండి, The Lord is my light and my salvation. ది లార్డ్ ఈజ్ మై లైట్ అండ్ మై Salvation. రక్షణ, ఆయనే నాకు రక్షణ అయి ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రెవల్యూషన్ మీకు తెలిస్తే యువర్ లైఫ్ విల్ చేంజ్ డిఫరెంట్లీ. ఈ పదాలు బాగా గమనించండి. దావీదు చెప్పేది సేవియర్ అంటే నీకు ఒక శ్రమ వచ్చినా, నీకు ఏదైనా కష్టం వచ్చినా కూడా దేవుడు నిన్ను పట్టుకొని బయటికి తీయాలి. ఆమేన్. ఆమేన్. బట్ నువ్వు దేవుడే నా రక్షణ అన్నప్పుడు యు విల్ బీ ఇన్ హిమ్. ఆమేన్. అర్థమవుతుందా? యు విల్ బీ ఇన్ హిమ్. ఆ రక్షణ, దేవుడే నా రక్షణ అన్నప్పుడు యు ఆర్ ఇన్ హిమ్, ఆయనలో ఉంటావు. నీకు ఏది నాకు వచ్చి తగులుతుందనే భయమే ఉండదు. అర్థమవుతుందా? డిడ్ యు గెట్ ఇట్? దెబ్బ తగిలినాక నిన్ను కాపాడేది వేరు, నువ్వు ఆయనలో ఉన్నావని నువ్వు గ్రహిస్తే నీకు దెబ్బే తగలదు. హల్లెలూయా. 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 లాస్ట్ వీక్ నేను చెప్పాను ఒక మాట, పర్వతములు యెరూషలేమును చుట్టి ఉంటాయి, అదేవిధంగా దేవుడు తన ప్రజల చుట్టూ ఉంటాడు. ఆమేన్. యెహోవా తన ప్రజల చుట్టూ 125వ కీర్తన 2వ వచనంలో ఉంటుంది. పర్వతములు యెరూషలేము చుట్టూ కాపాడడానికి ఉన్నాయి. ఇన్ ది సేమ్ వే దేవుని పిల్లలకు దేవుడే వచ్చి కాపాడుతున్నాడు అని. హల్లెలూయా. హల్లెలూయా. అదే రక్షణ అంటే. రక్షణ అంటే యు ఆర్ ఇన్ హిమ్, ఆయనలో ఉంటున్నావు. చూడండి అపోస్తల కార్యములు 17వ అధ్యాయం 28వ వచనం చూడండి. మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. చాలు, ఇంతే మనకు కావాల్సింది. వి లివ్ ఇన్ హిమ్ వి లివ్ అంటాడు. మనం ఆయనలో ఉన్నాం. అర్థమవుతుందా? నువ్వు రక్షింపబడ్డావంటే నువ్వు బయట లేవు. ఇప్పుడు రక్షింపబడ్డావంటే నువ్వు ఆయన లోపలికి వచ్చింటున్నావు. ఇన్ హిమ్ వి లివ్. చదవండి. For in him we live and move and have our being. మనం కదిలినా, మనం బ్రతికినా, మనం ఏం చేసినా ఆయనలో మనము ఉన్నాము. హల్లెలూయా. 1 యోహాను 2వ అధ్యాయం 6వ వచనం చూడండి. ఆయన యందు నిలిచి ఉన్నవాడనని చెప్పుకొనువాడు ఆయన ఎలాగూ నడుచుకునేనో అలాగే తానును నడుచుకున్న బద్ధుడై ఉన్నాడు. మనం ఆయన యందున్నామని దీని వలన తెలుసుకొనొచ్చు. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు ఆయన యందు ఉన్నావు అంటే ఇది నీ రక్షణ. నువ్వు ఆయన యందు ఉన్నావు అంటే దట్ ఈస్ సాల్వేషన్. ఆయనలో ఉన్నావు. నువ్వు ఆయనలో ఉన్నప్పుడు నువ్వేం చేయాలి? ఆయన లాగానే నువ్వు జీవించాలి. అందుకే నేను అన్నాను, గాస్పెల్ నువ్వు ఏది పొందుకుంటావో దాని ప్రకారంగానే నువ్వు జీవిస్తావు. నువ్వు ఏ గాస్పెల్ అయితే పొందుకున్నావో దాని ప్రకారంగానే నీ జీవితము ఉంటుంది, నీ బిహేవియర్ ఉంటుంది. ఆమేన్. ఎవరు చెప్పరు మనకు. కొన్నిసార్లు మీరు గమనించండి, నాకు బలాశ్చర్యం అనిపిస్తుంది. ఒకడు ఉన్నాడు పొట్టి జక్కయ్య అని. పొట్టి జక్కయ్య చాలా లోభి, అందరి దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నాడు వాడు. యేసు ప్రభు డైరెక్ట్గా ఆయన ఇంట్లోకి వెళ్ళిపోయాడు. ఈరోజు నేను ఇంటికి వస్తున్నా, ఈరోజు నేను ఇంటికి వచ్చేస్తున్నా, వెళ్ళిపోయాడు, ఇంటికి వెళ్ళిపోయాడు. యేసు ప్రభు ఉన్న కొంతసేపట్లో జక్కయ్యకి ఏమైందో లోపల తెలియదు. జక్కయ్య లేచి ఏమంటాడు? ప్రభా, నేను ఎవరి దగ్గరైనా అన్యాయంగా తీసుకుంటే 4 గింతలు వాళ్ళకు వెనక్కి ఇచ్చేస్తా. యేసు ప్రభు అనే మాట ఏంటంటే నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. హల్లెలూయా. యువర్ నేచర్ విల్ చేంజ్. అంతవరకు నువ్వు పిసినారుంటావు. యేసు క్రీస్తు నీ లోపలికి వచ్చాక యూ విల్ బి చేంజ్. నువ్వు వేరేగా అయిపోతావు. యేసు ప్రభు ఎవరి దగ్గర డబ్బులు అడుక్కున్నాడా? అడుక్కోలే. ఆయన అందరికి ఇచ్చిండు. ఆకలి అవుతుంది, వీళ్ళందరికీ పెట్టండి అన్నాడు. ఇంతమందికి హ్యాండ్ నుంచి తెచ్చి పెట్టాలి ప్రభా, ఏమున్నాయి చెప్పు, చేద్దాం. అర్థమవుతుందా? యు నో సంథింగ్, హీ వాజ్ ఆల్వేస్ గివింగ్.
దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారుడిగా పుట్టినవాడు యందు విశ్వాసం ఉంచి ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. గాడ్ సో లవ్డ్ ది వరల్డ్, హీ గేవ్. ఇఫ్ యూ లవ్ యు విల్ గివ్. అర్థమవుతుందా? ఇక్కడ నువ్వు దేవునిలో ఉన్నావు అంటే దేవునిలాగా బిహేవ్ చేయాలి. అదే చెప్తున్నాడు. మరోసారి చదవండి తెలుగులో. ఆయన యందు నిలిచి ఉన్నవాడనని చెప్పుకొనువాడు ఆయన ఎలాగూ నడుచుకొనెను అలాగే తానును నడుచుకున్న బద్ధుడై ఉన్నాడు. మనం ఆయన యందున్నామని దీని వలన తెలుసుకొనుచున్నాము. హల్లెలూయా. సో ఏ క్రిస్టియన్ అనేవాడు ఏంటంటే, క్రిస్టియన్ అనేవాడు హీఈస్ ఇన్ క్రైస్ట్. క్రీస్తులో ఉన్నాము అని గుర్తించండి. నువ్వు క్రీస్తులో ఉన్నావు అంటే ఏ శత్రువు నిన్ను తాకడానికి ఇంపాసిబుల్. అది అందుకే చూడండి 2వ వచనంలో చూడండి, ఈ కీర్తన 27 2వ వచనం చూడండి. నా శరీర మాంసము తినుటకై దుష్టులు నా మీదికి వచ్చినప్పుడు, నన్ను బాధించు శత్రువులు నా మీదికి వచ్చినప్పుడు వారు త్రొట్టిల్లి కూలిరి. దే స్టంబుల్డ్ అండ్ ఫెల్ అంట. నువ్వు రక్షింపబడిన వ్యక్తివైతే నీవు నీ శత్రువులను గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు ఇంకా. హల్లెలూయా. నీకు నీ శత్రువుకి మధ్య పెద్ద యుద్ధం జరిగింది, బట్ నువ్వు ఒక క్రైస్తవునివి, నువ్వు దేవుని నమ్ముకున్న వ్యక్తివి. ఏదో అయిపోయింది, నువ్వు దేవునిలో ఉన్నావు. వాడు నన్ను ఇంకేం చేస్తాడో ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకు? నీ మీదికి వాళ్ళు వస్తే వాళ్ళే తొట్టిల్లుతారు. హల్లెలూయా. దే స్టంబుల్డ్ అండ్ ఫెల్ అంటున్నాడు. అందుకే యూ డోంట్ బాదర్ అబౌట్ యువర్ ఎనిమీస్. యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ ఇన్ హిమ్ యు ఆర్ హైలీ ప్రొటెక్టెడ్. నువ్వు క్రీస్తులో ఉన్నంత వరకు నిన్ను ఎవరు ఏమీ చేయలేరు. హల్లెలూయా. వాళ్ళు ఒకవేళ నీ మీదికి వచ్చినట్లయితే వాళ్ళే కింద పడిపోతారు. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ పదం. నా శరీర మాంసం తినుటకై దుష్టులు నా మీదికి వచ్చినప్పుడు, నన్ను బాధించే శత్రువులు నా మీదికి వచ్చినప్పుడు వారు త్రొట్టిల్లి కూలిరి. అయిపోయింది. దిస్ ఈస్ ది అడ్వాంటేజ్ ఆఫ్ గాస్పెల్. యేసు క్రీస్తు నీకు రక్షణ అనేది, నువ్వు ఎప్పుడైతే రక్షకుడు కాదు, ఆయనే నా రక్షణ అనేది నీకు ఎప్పుడైతే అర్థమవుతుందో యువర్ లైఫ్ విల్ బి దట్ వే. హల్లెలూయా. ఆమేన్. నిర్గమకాండం 15వ అధ్యాయం 26వ వచనం చూద్దాం. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏదియు మీకు రానియను. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను. అందరూ చదవండి ఆ లాస్ట్ పాయింట్. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను. మళ్ళీ చదవండి. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను. హల్లెలూయా. బాగుందా ఈ మాట? yes. I am the Lord that healeth thee. I am. It's a present tense. అర్థమైందా? yes. He was అనలేదు. బైబిల్లో దేవుడు రాసేప్పుడు I am the Lord అని రాయించాడు. I am the Lord that heals you. అంటే ఏమర్థము? యూ కెన్ గెట్ యువర్ హీలింగ్ అట్ ఎనీ టైం. నీకు ఎటువంటి రోగమున్నా నీ స్వస్థత నువ్వు పొందుకోవచ్చు. అర్థమవుతుందా? అయితే ఈ మాట దిస్ ఈజ్ ఫర్ బేబీస్ ఇన్ క్రైస్ట్, చిన్నపిల్లలకు, దేవునిలో చిన్నపిల్లలకు. ఇప్పుడు దేవుడు హీలర్ కాకుండా దేవుడే హీలింగ్ అంటే ఎంత బాగుంటుంది. దేవుడు రక్షకుడు కాకుండా దేవుడే రక్షణ అన్నాం కదా ఇంతకుముందు. జీసస్ ఈజ్ సేవియర్ కాకుండా జీసస్ ఈజ్ మై సాల్వేషన్ అన్నాం. ఆమేన్. అట్లనే ఇక్కడ ఏదైతే దేవుని వాక్యంలో ఈ ఎక్సోడస్లో ఉన్నది ఏంటి, నిర్గమ 15:26లో నిన్ను స్వస్థపరచు యెహోవాను నేను అంటే ఏమర్థం? నీకు ఒక రోగం రావాలా, ఆ రోగము పోవాలంటే దేవుడు స్వస్థత ఇవ్వాలా. అవునా? ఓకే. ఇప్పుడు ఇంకొక మాట, మళ్ళీ దావీదు దగ్గరకు వద్దాం. కీర్తన 42వ అధ్యాయం 11వ వచనం చూడండి. నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త. నా దేవుడు ఇంకను నేను ఆయనను స్తుతించెదను. హల్లెలూయా. తెలుగులో అంత బాలేదు, బట్ అక్కడ రక్షణ అనే పదం ఉంది. ఆయనే నా రక్షణకర్త అంటే యు ఆర్ ఇన్ హిస్ సాల్వేషన్ అనేది. ఇంగ్లీష్లో చూడండి. ఫర్ ఐ షల్ ఎట్ ప్రైజ్ హిమ్ హూ ఈస్ ద హెల్త్ ఆఫ్ మై కౌంటెనెన్స్. God is my health అని చెప్పండి. God is my health. God is my health. God is my health. Amen.
ఆమేన్. దేవుడు హీలర్గా బాగుంటుందా, గాడే నీ హెల్త్గా ఉంటే బాగుంటుందా? గాడ్ ఈజ్ మై హెల్త్. వెన్ గాడ్ ఈజ్ యువర్ హెల్త్, ఇంకా ఏ రోగం రాదు. ఎస్. ఆమేన్. హల్లెలూయా. 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 43వ అధ్యాయంలో కూడా చూడండి 5వ వచనం. నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయన నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకను నేను ఆయనను స్తుతించెదను. హల్లెలూయా. హల్లెలూయా. అదే ఇంగ్లీష్ లో చదవండి. Why art thou cast down? ఓన్లీ yellow colors. I shall yet praise him who is the health of my countenance and my God. He is the health of my countenance అంటే ఫేస్. నువ్వు సిక్కుగున్నావా, నువ్వు బాగున్నావా అనేది నీ ఫేస్లో తెలిసిపోతుంది. అర్థమైందా? నీకు రోగం వచ్చిందంటే ఫేస్ ఒక రకంగా ఉంటుంది కదా. అదే సంతోషంగా బాగా హెల్తీగా ఉంటే నాలాగా ఉంటారు. ఆమేన్. హల్లెలూయా. సో ఇప్పుడు చూడండి ఇక్కడ ఏమంటున్నాడు, హీఈస్ ది హెల్త్ అంటున్నాడు. గాడ్ ఈజ్ మై హెల్త్, హెల్త్ ఆఫ్ మై కౌంటెనెన్స్. హల్లెలూయా. హల్లెలూయా. ఇట్స్ కౌంటెనెన్స్ అంటే ఫేస్. అంటే దేవుడు హీ ఈజ్ యువర్ విజ్డమ్, హీ ఈజ్ యువర్ స్ట్రెంగ్త్. మనము ఎప్పుడు నేను వాట్ ఐ అఫర్మ్, దేవుని వాక్యంలో చాలా విషయాలు ఉన్నాయి. గాడ్ ఈజ్ మై సాల్వేషన్ ఒకటే కాదు, ది లార్డ్ ఈజ్ మై డిఫెన్స్, ది లార్డ్ ఈజ్ మై హెల్త్, ది లార్డ్ ఈజ్ మై స్ట్రెంగ్త్, ది లార్డ్ ఈజ్ మై విజ్డమ్. ఆమేన్. ఇట్లా చాలా విషయాలు దేవుని గురించి ఉన్నాయి. మనం వీ నీడ్ టు అఫర్మ్ దీస్ థింగ్స్. వాక్యం చదువుతున్నప్పుడు అవి మనకు అన్వయించుకోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. నీ నోటి మాటలు నువ్వు ఏవైతే మాట్లాడతావో అదే నీకు జరుగుతుంది, అది గుర్తించండి. 1 పేతురు 2వ అధ్యాయం 24వ వచనం చూద్దాం. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందిరి. స్వస్థత నొందితిరి. అందరు చెప్పండి. స్వస్థత నొందితిరి. స్వస్థత పొందుదురు అని ఉందా, పొందితిరి అని ఉందా? పొందితిరి. ఇంగ్లీష్లో చదువు, అదే లాస్ట్. బై హూ స్ట్రైప్స్ ఈ వర్ హీల్డ్. ఈ వర్ హీల్డ్. వర్ ఇంగ్లీష్లో వర్ అంటే పాస్ట్ టెన్స్. ఇదే మాట యెషయా ఏమంటాడు, యూ విల్ బి హీల్డ్ అంటుంది. యు ఆర్ హీల్డ్ అంటాడు అక్కడ. యూ విల్ బి హీల్డ్ అని అర్థం. యెషయా భక్తుడు చూడలేదు. యెషయా భక్తుడు కేవలం ఒక దర్శనం చూస్తున్నాడు. పేతురు లిటరల్గా చూసిండు, యేసు ప్రభు శిలువ మీద మరణించడం చూసిండు. హల్లెలూయా. హల్లెలూయా. పేతురు అందుకేం రాస్తున్నాడు, ఆయన పొందిన దెబ్బల వలన మీరు స్వస్థత పొందితిరి. పొందితిరి. ఎప్పుడు పొందినారు? ఎప్పుడు పొందితిరి? దేవుడు మన రక్షణకర్త. నీవు ఏ రోజు యేసుక్రీస్తు నా రక్షణ అని అనుకున్నావో, ఏ రోజు నువ్వు రక్షింపబడ్డావో, డివైన్ హీలింగ్ బికేమ్ యువర్ హెరిటేజ్. ఆమేన్. ఆమేన్. నీ ఇన్హెరిటెన్స్ అది. దేవుడి నుంచి నువ్వు స్వాస్థ్యంగా పొందినావు. హల్లెలూయా. 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 ఆమేన్. ఏ రోజు, అందుకే చెప్తున్నాను, యూ షుడ్ బి వెరీ పర్టికులర్ వెన్ యూ రీడ్ ది బైబిల్. వాక్యంలో దేవుడు పెట్టిన మాటలను నీకు నువ్వు ఎప్పుడైతే అన్వయించి ధృవీకరించి మాట్లాడతావో, పలుకుతావో, అది నీకు జరుగుతూ ఉంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే ఒకసారి ఏమవుతుందంటే, థామస్ ఉన్నాడు, తోమా అంటారు కదా, తోమా అని. తోమాకు చాలా డౌట్స్ వచ్చినాయి. మాకు తండ్రికి దారి చూపించు, మాకు అసలు దారిలే తెలియటంలో ఏదో దారి చూపించున్నాడు. ట్రూత్ ఏంటంటే, ఒక క్రైస్తవుడిగా నువ్వు ఏ రోజు యేసుక్రీస్తుని అంగీకరించుంటావో ఆ రోజు యూ హ్యావ్ ఎవ్రీథింగ్ ఇన్ యువర్ లైఫ్. వెన్ యూ రీచ్ జీసస్ యూ హ్యావ్ ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్. వెన్ యూ గెట్ జీసస్ యూ గాట్ ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్. అర్థమవుతుందా? వెన్ యూ గెట్ జీసస్ యూ గాట్ ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్. వన్స్ యూ కమ్ టు నో జీసస్, యేసు క్రీస్తుని ఎప్పుడైతే నువ్వు తెలుసుకుంటావో నీ సర్చ్ అంతా ఎండ్ అయిపోతుంది, నీ డెస్టినీ వచ్చేసింది. ఆమేన్. GPS పెట్టుకుంటే మనం యేసు ప్రభు దగ్గరికి పోయినాం అనుకోండి, ఇంకా ఎండ్ అయిపోతుంది సర్చ్. ఎందుకంటే హీ ఈజ్ ది డెస్టినీ ఫర్ ఎవ్రీథింగ్. ఆయన దగ్గరికి చేరామంటే ఎవ్రీథింగ్ ఈజ్ డన్ దేర్, ఇంక అయిపోయింది. యేసు ప్రభును, ప్రభు మాకు మార్గం చూపించంటే యేసు ప్రభు చెప్పిన మాట చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం. యేసు నేనే మార్గమును సత్యమును జీవమును. చాలు. యేసు ప్రభు మార్గం చూపించాడు, ఆయనే మార్గం. నీకు మార్గం ఎట్లా పోవాలా ఏం చూపించాడు. ఆయనలో నువ్వు ఉంటే నీ జీవితం అంతా సెటిల్ అయిపోయింది అని అర్థం. హల్లెలూయా. యువర్ లైఫ్ ఈజ్ సెటిల్డ్. పక్కన తిరిగి చెప్పండి, యువర్ లైఫ్ ఈజ్ సెటిల్డ్ బ్రదర్. యువర్ లైఫ్ ఈజ్ సెటిల్డ్ సిస్టర్, బికాజ్ యు ఆర్ ఇన్ హిమ్. ఆమేన్.
ఈరోజు మీరు వాక్యంలో ఏమి అర్థమైనా కాకపోయినా ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఐ యామ్ ఇన్ హిమ్ అని గుర్తుపెట్టుకోండి. నేను ఆయనలో ఉన్నాను, ఆయనలో అన్నీ ఉన్నాయి. హల్లెలూయా. అయితే ఈ 27వ కీర్తనలో నాకు వన్ ఆఫ్ ది ఫేవరెట్ స్క్రిప్చర్స్ నాకు బైబిల్లో, ఈ వన్ స్క్రిప్చర్ నా లైఫ్ అంతటికి కావాలంటే ఇదే నేను కోరుకుంటా. 27వ అధ్యాయం 4వ వచనం చూడండి. యెహోవా యొద్ద ఒక్క వరము అడిగి తిని దానిని నేను వెదకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. ఇది దావీదును రాజును చేసిన దానికి కారణం ఇదే. దావీదు ఏం కోరుకున్నాడంటే, నాకు దేవుని సన్నిధి తప్ప ఇంకేమొద్దు అనుకున్నాడు. నా జీవిత కాలమంతా నేను దేవునిలో నేను జీవించాలి, నేను దేవుణ్ణే వెతకాలి. యెహోవా వద్ద ఒక వరం కోరుకున్నాడంట, వరం. ఆమేన్. దేవుడు వస్తే ఏం వరం కోరుకోవాలో ఆయన కొడుకు కూడా అదే చెప్పిండు సొలొమోనుకు. సొలొమోను, నీకు దేవుడు వచ్చి ఏదైనా వరం అడిగితే నువ్వు విజ్డమ్ అడుగు అని చెప్పిండు. వాడు విజ్డమే అడిగిండు. దేవుడు వచ్చి అడిగితే విజ్డమ్ అడిగిండు. దేవుడు అన్నాడు, నువ్వు విజ్డమ్ అడిగిన కాబట్టి నీకు మిగతావి కూడా ఇచ్చేస్తా. ఎందుకు? విజ్డమ్ ఈజ్ ది ప్రిన్సిపల్ థింగ్, బైబిల్లో ఉంటుంది. దేర్ ఫోర్ గెట్ విజ్డమ్ అండ్ విత్ ఆల్ యువర్ గెట్ అండర్స్టాండింగ్ అంటాడు. సామెతలు, మీరు రోజు సామెతలు చదవండి, రోజు కీర్తనలు చదవండి, కొత్త నిబంధన చదవండి, పాత నిబంధన చదవండి. దెన్ యూ విల్ హ్యావ్ ఆల్ దిస్ అండర్స్టాండింగ్. ఇవన్నీ కూడా ఇంటర్ రిలేటెడ్. బైబిల్ అంతా కూడా ఒక్క వ్యక్తినే చూపిస్తుంది, అది యేసు ప్రభు. హల్లెలూయా. హల్లెలూయా. యూ క్యాన్ ఫైండ్ జీసస్ ఇన్ సామ్సన్స్ లైఫ్, యూ క్యాన్ సీ జీసస్ ఇన్ ఏబ్రహామ్స్ లైఫ్. ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు గ్లింప్సెస్గా జీసస్ పెట్టి ఉంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. సో దావీదు ఏం కోరుకున్నాడు? ఒక్క వరం కోరుకున్నాను, నా జీవితం అంతా కూడా నేను యెహోవా యొక్క సన్నిధిలో నేను ఉండాలి, ఆయన ఆవరణంలో ఉండాలని. హల్లెలూయా. హల్లెలూయా. ఇదే నీ కోరిక, నా కోరిక అయిందనుకోండి. ఆమేన్. ఆమేన్. ఇటువంటి కోరిక మీరు కలిగి ఉన్నారంటే ఇంకా మీరందరూ ఇంకా వేరే ఎలివేటెడ్ లెవెల్కి దేవుడు తీసుకువెళ్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. వెన్ యూ గెట్ జీసస్ యూ గెట్ ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్. హల్లెలూయా. హల్లెలూయా. అయితే రెండు విషయాలు చూసాము, ఒకటి హెల్త్ చూసాము, ఒకటి డివైన్ ప్రొటెక్షన్ చూసాం. ఇప్పుడు డివైన్ ఫేవర్ అండ్ డివైన్ ప్రాస్పెరిటీ రెండిటి గురించి చూద్దాం. కీర్తన 68వ కీర్తన 19వ వచనం చూడండి. ప్రభువు స్తుతినందునుగాక, అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు, దేవుడే మాకు రక్షణకర్తనే ఉన్నాడు. బైబిల్లో, తెలుగు బైబిల్లో వర్స్ట్ ట్రాన్స్లేషన్స్ అని లాస్ట్ వీక్ కూడా ఒకటి చూపించాను. ఇది కూడా అట్లాంటిదే, వర్స్ట్ ట్రాన్స్లేషన్. ఇంగ్లీష్ చూడండి. బ్లెస్సెడ్ బి ద లార్డ్ హూ డైలీ లోడెత్ us with benefits, even the God of our salvation. Hallelujah. Hallelujah. Blessed be the Lord who daily loads us with benefits. Benefits అంటే మంచివా చెడువా? మంచివి. మంచివి, బెనిఫిట్స్. రెండు, ఒక 10 కిలోల రాళ్ళ సంచి ఇచ్చినాం అనుకోండి, ఏం ఉపయోగం అది? అది భారం కదా, అది వాడికి భారం. అదే 10 కిలోలు బంగారు ఇచ్చినాం అనుకోండి, భారం అని వదిలేస్తారా? ఏం చేస్తారు? వెంటనే టొయోటా షోరూమ్ ఫోన్ చేసి ఫస్ట్ ఫార్చునర్ పంపి నాకు. అర్థమైందా దాని వాల్యూ? దిస్ ఇస్ వాట్ గాడ్ ఈజ్, అవర్ గాడ్ ఈజ్. ఏమంటున్నాడు? హీ డైలీ లోడ్స్ అస్ విత్ బెనిఫిట్స్. అందరు చెప్పండి, benefits. 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 I receive benefits. I receive benefits. I know that God is giving benefits. I know that God is giving benefits. Hallelujah. Hallelujah. చాలా మందికి నెగటివ్ కాన్షియస్ ఎక్కువ ఉంటుంది. ఈరోజు నాకేం అపాయం కలగకుంటే చాలు, ఈరోజు నాకు ఏమి కష్టం రాకుంటే చాలు, ఈరోజు నేను బయటికి పోతున్నా నాకు యాక్సిడెంట్ జరగకుంటే చాలు, ఈరోజు నాకు నష్టం రాకుంటే చాలు, ఈరోజు పిక్ పాకెట్లు జరగకుంటే చాలు. ఇట్లాంటివి ఆలోచిస్తుంటారు చాలామంది. అర్థమైందా? ఆ మెంటాలిటీ ఉండకూడదు. యూ షుడ్ హ్యావ్ ఎ మెంటాలిటీ దట్ యు ఆర్ సో మచ్ బ్లెస్డ్. హల్లెలూయా. యూ షుడ్ ఆల్వేస్ థింక్, లార్డ్ థ్యాంక్ యూ ఫర్ యూ హ్యావ్ బ్లెస్డ్ మీ. నా జీవితాన్ని నువ్వు గొప్పగా ఆశీర్వదించిన తండ్రి, నీకు స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ యు ఆర్ మై ప్రొటెక్షన్. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ యు ఆర్ మై సాల్వేషన్. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ యు ఆర్ మై ప్రొవిజన్. అర్థమైందా? నాకు ఇచ్చేదంతా నువ్వే. హల్లెలూయా. Hallelujah. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ ఐఎమ్ హైలీ ఫేవర్డ్, ఐఎమ్ గ్రేట్లీ బ్లెస్డ్ అండ్ ఐఎమ్ డీప్లీ లవ్డ్ బై గాడ్ ఆల్మైటీ. హల్లెలూయా. నేను దేవుని చేత హెచ్చుగా నేను ప్రేమించబడుతున్న వ్యక్తిని. Hallelujah. ఇవన్నీ పలకాల. దీస్ ఆర్ అఫర్మేషన్స్. హల్లెలూయా. Hallelujah. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? బ్లెస్సడ్ బి ది లార్డ్ హూ loads us with benefits. లోడ్స్ us with benefits. లోడ్ అనుకుంటామా దాన్ని? అందుకే చెప్తున్నా, బంగారు 1 కిలో ఇస్తే అది లోడా, బరువా, భారమా? కాదు కదా.
ఇంకొక కిలో ఇచ్చినా కూడా హ్యాపీగా తీసుకొని పోతాం కదా. అది అందుకే యూ షుడ్ ఆల్వేస్ హ్యావ్ ఎ థింకింగ్, ఒక అండర్స్టాండింగ్ ఏమి ఉండాలా, నేను రక్షణ పొందిన వ్యక్తిని. సంథింగ్ గుడ్ ఈస్ హ్యాపెనింగ్ అరౌండ్ మీ ఆల్ ది టైమ్. అందరు చెప్పండి, సంథింగ్ గుడ్ ఈస్ హ్యాపెనింగ్ అరౌండ్ మీ ఆల్ ది టైమ్. సంథింగ్ గుడ్ ఈస్ హ్యాపెనింగ్. Something good is happening. Amen. Always have that mentality. నా చుట్టూ మంచే జరుగుతున్నది. హల్లెలూయా. ఎందుకంటే ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. నువ్వు నిద్రపోతుంటావు, ఆయన ఉన్నాడు నిన్ను చూసుకోవడానికి. హల్లెలూయా. He will always see that good will happen to you. Amen. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండియు మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను. హల్లెలూయా. నేను చాలా సార్లు చెప్పాను, యేసుక్రీస్తు శిలువ మీద మాత్రమే పేదరికం అనుభవించాడు. యేసుక్రీస్తు ఒక రాజులా బ్రతికిండు ఈ భూమి మీద. ఆమేన్. హీ వాజ్ ఎ కింగ్. హీ కేమ్ ఇన్ ఎ రాయల్ లీనేజ్. దావీదు వంశంలో వచ్చిండు, రాజుగా వచ్చిండు. ఆయన రాజుగానే బ్రతికిండు. ఆయన ఒక డ్రెస్సును ఆ లాస్ట్లో శిలువ మీదకి వెళ్తున్నప్పుడు ఆయన డ్రెస్ను వేలం వేసుకున్నారు. ఎవరు వాళ్ళు వేసుకున్న వాళ్ళు? ఎస్పీ క్యాడర్లో ఉన్న ఆఫీసర్స్. ఎస్పీ క్యాడర్లో ఉన్నవాడు ఎవడైనా ఆ డ్రెస్సును చించుకుంటారా? నీకు సగం వద్దులే, వేలం వేసుకుందాంలే, తీసుకుందాం. ఇట్ వాజ్ సో ప్రెషియస్, చాలా ఖరీదైనటువంటి వస్త్రం. హల్లెలూయా. శిలువలో మాత్రం ఆయన దరిద్రుని. చూడండి, మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను. హల్లెలూయా. బ్రదర్, ఈ మాట విన్నాం కానీ మేము ఇంకా దరిద్రంలోనే బ్రతుకుతున్నాము అనుకుంటారు. లెట్ మీ కంప్లీట్. నెక్స్ట్ 9వ అధ్యాయం 8వ వచనం చూడండి. 2 కొరింథీ. మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపచేయగలడు. ఇక్కడ నోట్ చేసుకోండి, అన్నిటి యందు ఎల్లప్పుడు. అన్నిటి యందు ఎల్లప్పుడు అంటే ఇన్ ఆల్ థింగ్స్, ఆల్వేస్, 2 పదాలు. ఇన్ ఆల్ థింగ్స్ అండ్ ఆల్వేస్. మనం ఎట్లా ఉంటామంట, మీరు సర్వసమృద్ధి గలవారి. ఆల్వేస్ యుల్ బి ఇన్ అబండెన్స్. అర్థమవుతుందా? లోకంలో రూపాయి విలువ పడిపోయిందంట, డాలర్ విలువ పడిపోయింది, ఇట్ డజంట్ మ్యాటర్. నువ్వు సర్వసమృద్ధి గలవాడవై జీవిస్తుంటావు. హల్లెలూయా. నీకు ఏది తక్కువ కాదు. ఆమేన్. ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు అంటే మంచి పనులు చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను చేయగలడు. హల్లెలూయా. ఇదే మాట లెట్స్ సీ ఇన్ యాంప్లిఫైడ్ క్లాసిక్ వర్షన్. And God is able to make all grace, every favor. Every favor అంటే నీకు బిజినెస్ చేస్తున్నావు అనుకో, నువ్వు బిజినెస్ స్టార్ట్ చేసావు, కానీ ఈ బిజినెస్కు చాలామంది అడ్డుపడుతున్నారు అనుకుందాం. వాళ్ళందరికీ కూడా నీ పట్ల ఒక మంచి మనసును కలిగించి నీ బిజినెస్ బాగా జరిగేట్టు దేవుడు చేస్తాడు. హల్లెలూయా. హీ విల్ మేక్ ఆల్ గ్రేస్ అంటే ఎవ్రీ ఫేవర్ అండ్ అర్త్లీ బ్లెస్సింగ్. పక్కన వాళ్ళకి చెప్పండి, అర్త్లీ బ్లెస్సింగ్ అని. మన క్రైస్తవ సమాజంలో బ్లెస్సింగ్ అంటే ఏముంటుంది తెలుసా? అది ఇంకెవరికి తెలియని అతీతమైనది ఎక్కడో ఉంటుంది. అది ఎక్కడో ఇంకెవరికి కనపడింది, అది బ్లెస్సింగ్ అంటారు. అర్థమైందా? బ్లెస్సింగ్ అంటే వాట్ యు విల్ ఎంజాయ్ ఆన్ దిస్ ఎర్త్. హల్లెలూయా. బ్లెస్సింగ్ ఇస్ సంథింగ్ విచ్ యూ హ్యావ్ టు ఎంజాయ్ ఆన్ దిస్ ఎర్త్. దేవుడు ఏం చేస్తాడంట, ప్రతి ఎర్త్లీ బ్లెస్సింగ్ మీకు ఇస్తా అంటున్నాడు. కార్ ఈజ్ ఎ బ్లెస్సింగ్, బైక్ ఈజ్ ఎ బ్లెస్సింగ్. ఆమేన్. మనీ ఈజ్ ఎ బ్లెస్సింగ్. లస్ట్ ఫర్ మనీ బ్లెస్సింగ్ కాదు. లస్ట్ ఫర్ మనీ అంటే ధనాపేక్ష కాదు, ధనం మంచిది. ఆమేన్. మనీ ఈజ్ బ్లెస్సింగ్. అన్నీ ఇంకా ఏమేమి మంచి ఉన్నాయో లోకంలో అవన్నీ కూడా బ్లెస్సింగ్సే. ఈ ఎర్త్లీ బ్లెస్సింగ్స్ కూడా దేవుడు ఇస్తా అంటున్నాడు. చూడండి, గాడ్ ఈజ్ ఏబుల్ టు మేక్ ఆల్ గ్రేస్. సమస్త కృప, ఎక్కడెక్కడ కృప ఉందో అదంతా కూడా నీ వైపు డైరెక్ట్ అవుతుంది. హల్లెలూయా. ఐ ఆల్వేస్ డిక్లేర్ ఆల్ గ్రేస్ ఈజ్ అబౌండింగ్ టువర్డ్స్ మీ.
ఆల్ గ్రేస్ ఈస్ అబౌండింగ్ టువర్డ్స్ మీ. ఎందుకు? అప్పుడు ఫేవర్ వస్తుంది, అర్త్లీ బ్లెస్సింగ్స్ అన్ని మన వైపు వస్తుంటాయి. హల్లెలూయా. హల్లెలూయా. అర్త్లీ బ్లెస్సింగ్ కమ్ టు యూ ఇన్ అబండెన్స్. ఇన్ అబండెన్స్. కొంచెం కాదు, దే విల్ కమ్ ఇన్ హ్యూజ్ అమౌంట్స్. హల్లెలూయా. Hallelujah. So that you may always and under all circumstances and whatever the need be self-sufficient. చాలు, ఇక్కడ ఆగుదాం. నువ్వు ఎల్లప్పుడూ సర్వసమృద్ధి గలవాడవై ఉంటావు అని మనం చదివాం కదా. అదే ఇక్కడ అంటున్నాడు. ఏ పరిస్థితి అయినప్పటికీ, ఎవరికి ఉన్నా ఎవరికి లేకపోయినా, నీకు మాత్రం అన్నీ ఉండేట్టు దేవుడు చూస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. నీ అవసరత ఏదైనప్పటికీ ఆయన ఏం చేస్తాడంట? హీ విల్ సీ దట్ యూ విల్ బి సెల్ఫ్ సఫిషియంట్. అంటే నువ్వు ఇంకొకరిని అప్పు అడగవు. అర్థమైందా? Hallelujah. యూ విల్ బి సెల్ఫ్ సఫిషియంట్. Amen. నీకు అన్ని సర్వసమృద్ధిగా పెట్టి ఉంటాడు. యుల్ బి సెల్ఫ్ సఫిషియంట్, possessing enough to require no aid or support and furnished in abundance. చాలు. ఇప్పుడు నీకు అబండెన్స్లో అన్నీ వస్తాయి అంటే సర్వసమృద్ధి నీకు ఉంటుంది, నీ వైపు ఉంటుంది. నువ్వేం చేస్తావంట? ఎవరిని కూడా ఏమి ఒక మాట అడగాల్సిన అవసరం ఉండదంట. కొంచెం చక్కెర అని అడుగుతుంటారు కొందరు పక్కింటికి పోయి కొంచెం తోడికి. ఇట్లాంటి కథలు ఉండవు. అంత సమృద్ధి ఉంటుంది నీ ఇంట్లో, ఏది అయిపోదు. హల్లెలూయా. Hallelujah. సో ఏ పరిస్థితి అయినప్పటికీ కూడా నువ్వు ఇంకొకరి హెల్ప్ కానీ సపోర్ట్ కానీ నువ్వు తీసుకోవు అని మాట చెప్తుంది. ఆమెన్. ఫర్ ఎవ్రీ గుడ్ వర్క్. ఆమెన్. నీకుండేదే కాదంట, నువ్వు ఏదైనా మంచి పని చేయాలన్నా కూడా నీ దగ్గర డబ్బు ఉంటుంది. ఫర్ ఎవ్రీ గుడ్ వర్క్ అండ్ charitable donation. చారిటబుల్ డొనేషన్ అంటే ఏంటిది? చారిటీ అంటే ఏమర్థం? పాపం అనాథాశ్రమాలకి ఇలా ఇస్తావు. ఆమేన్. బీద వాళ్ళు ఉన్న వాళ్ళకి ఇస్తావు. హల్లెలూయా. యుల్ గివ్. అనాథ పిల్లలు ఉన్నారు, ఇస్తావు. లేకపోతే హోమ్ ఫర్ ది ఏజ్డ్ ఇస్తావు. బ్లైండ్ పీపుల్ కోసం ఏదో ప్రోగ్రామ్ యుల్ గివ్. అర్థమవుతుందా? హల్లెలూయా. నువ్వు అన్నీ ఇవ్వటానికి అసలు నీ దగ్గరే లేదనుకోండి, నువ్వు ఏమి ఇస్తావు ఇంకెవరికన్నా? ఎవరన్నా వచ్చి అడిగినారు, డబ్బులు అడిగిన, నా దగ్గరే లేవండి అంటాం కదా. నా దగ్గరే లేవండి, ఎందుకు లేవు కాబట్టి అంటాం. బట్ దేవుని వాక్యం ఏం చెప్తుంది? సర్వ సమృద్ధిలో నిన్ను నడిపిస్తాడంట. హల్లెలూయా. హల్లెలూయా. అయితే అందరికీ డౌట్ ఏమంటే, బ్రదర్ ఇవన్నీ ఉన్నాయి కానీ ఇవి మాకు పని చేయటం లేదు బ్రదర్. ఇది ఎన్నో వచనం చూడండి, 8వ వచనం. ఇప్పుడు 6వ వచనం నుంచి చూద్దాం. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును అని ఈ విషయమై చెప్పవచ్చు. ఇక్కడ గివింగ్ గురించి చెప్తున్నాడు. దేవుని వాక్యంలో గివింగ్ అనేది ఉంది. మన క్రైస్తవులకు ఉండే ఆలోచన అంటే, యేసు ప్రభువే చనిపోయినాక ఇంకా అంతా అయిపోయినాక ఆయన అన్ని ఇచ్చిన తర్వాత అన్నీ ఆటోమేటిక్గా రావాలి కదా, అన్నీ దానంతటవే వస్తాయి కదా. రావు. దేవుడు గివింగ్ అనేది ఒకటి పెట్టిండు. క్రైస్తవులు ఈ దగ్గర చాలామంది మిస్ అవుతుంటారు. దే మిస్ ఇట్. నేను చెప్తాను. ఒక తండ్రికి ఒక 2 ఎకరాల పొలం ఉంది. ఒక కుమారునికి 1 ఎకరా ఇచ్చిండు, ఇంకో కుమారుకి ఇంకో ఎకరా ఇచ్చిండు. అయితే ఒక కుమారుడు ఏమనుకున్నాడు, నాకు 1 ఎకరా వచ్చింది ఇంకా చాలులే, ఇంకా అందాం. వాడికి 1 సంవత్సరం అయింది, వాడికి ఏమైనా తిండి వస్తుందా? రాదు. ఇంకొకడు ఏం చేసిండు, 1 ఎకరాలో విత్తనం నాటి పంటలు పండించుకున్నాడు. సో వాడు తింటాడు, ఇంకొకడు తినడు. ఎందుకు? వాడు విత్తనం వేయలేదు. క్రైస్తవ జీవితం అంటే, నీకు దేవుడు తన స్వాస్థ్యంగా హీ హాస్ గివెన్ ఎ గుడ్ గ్రౌండ్. నీవు ఏమి నాటినా అది నీకు 100 ఫలం తీసుకొస్తుంది. చాలామంది ఇక్కడ మిస్ అవుతారు. దేవునికి ఇవ్వాలంటే కొన్నిసార్లు నన్ను ఎక్కడైనా స్పెషల్గా పిలిచినప్పుడు చర్చిలకు వెళ్తాం కదా, ఆడ కానుకలు పట్టే సమయం అనేసరికి కొందరు వెళ్ళిపోతుంటారు. అప్పుడే ఇంకా అర్జెంట్ పనులు ఉంటే వెళ్ళిపోతుంటారు. ఎందుకు అలా కానుక వెళ్ళిపోతుంటారు. కొందరు చాలా బిజీ, అంతవరకు ఉంటారు, వాక్యం వింటారు, కరెక్ట్గా కానుకలు పడతారు. ఈ సమయం అప్పుడే తెలిసిపోతుంది వాళ్ళకు. ఎందుకు కొందరు వెళ్ళిపోతున్నారని గమనిస్తామనుకో, వాళ్ళు వెళ్ళిపోయింటారు, అప్పుడు కానుకలు పడతారు. ఎవరు నష్టపోతున్నారు? వాళ్ళే నష్టపోతున్నారు. అర్థమవుతుందా? వెన్ యూ డోంట్ సో యూ కాంట్ రీప్. విత్తనం వేయకుండా నువ్వు పంటను ఎక్స్పెక్ట్ చేయలేవు. నువ్వు కొంచెమే విత్తితే నీకు కొంచెమే వస్తుంది. అసలు విత్తకపోతే ఏమీ రాదు. 7వ వచనం చూడండి. సనుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతి వాడును తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యవలను.
దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును. హల్లెలూయా. హల్లెలూయా. బ్రదర్ మీరు ఏం బ్రదర్ ఇది చెప్తున్నారు? నేను ఇది ఎందుకు చెప్తున్నాను? ఇంతవరకు ఎప్పుడు నేను గివింగ్ గురించి ఎక్కువ చెప్పను, కానీ ఈరోజు ఎందుకు చెప్తున్నా అంటే ఐఎమ్ ఇన్స్పైర్డ్ టు టెల్ యూ. నువ్వు రక్షణలో నువ్వు బెనిఫిట్ పొందాలని జీవితంలో అంటే యు మస్ట్ సో ఇన్ టు గాడ్స్ కింగ్డమ్. గాడ్ నోస్ హౌ మచ్ ఐ సో. నేను యేసుక్రీస్తుని అంగీకరించిన కొత్తలో నేను ఆ కీబోర్డ్ పట్టుకొని ఆడ తిరుగుతుంటేనే నా సొంతం ఖర్చులతో తిరిగిన వాడిని అన్నీ జరుగుతుండే. బట్ ఒకటి గమనించండి, ఎక్కడ పైన ఏం చేసినా కానుక అన్నప్పుడు తీసి ఇచ్చేవాడిని. బ్రదర్ మీకుంది, నాకు అప్పుడు ఏం లేకుండే. నా మ్యాక్సిమం నా దగ్గర డబ్బులు ఉంటే 200-300 కంటే ఎక్కువ ఉండేవి కాదు. అది కూడా కానుక టైం వచ్చినప్పుడు ప్రార్థన చేసుకొని ఎంత ఉంటే అంత ఇచ్చేస్తుంటే. అర్థమవుతుందా? ఆ రోజు విత్తినాను, ఈరోజు కోస్తున్నాను. ఈరోజు విత్తటం లేదా, ఈరోజు కూడా విత్తుతున్నాను. అర్థమైందా? తెలివి అయినోడు, ఎవడైనా తెలివి కలిగినోడు దేవుని రాజ్యంలో విత్తుతాడు. ఐ సో. విత్తడం అంటే ఏంటి? దశంభాగాలు కాదు, 10% ఆఫ్ యువర్ ఇన్కమ్ అది దేవుందే. 10% ఆఫ్ యువర్ ఇంక్రీజ్ అది దేవుందే. అది హల్లెలూయా. అది విత్తేది కాదు, అది నువ్వు దేవునికి ఊరికే ఇచ్చేది కాదు, అది దేవుందే. అది నువ్వు ఇవ్వలేదనుకో, దశంభాగాలకు చాలామంది క్రైస్తవులు ఇవ్వరు, దశంభాగాలు ఇవ్వరు. దానివల్ల వాళ్ళు నష్టపోతారు. నాకు మీరు అనుకోవచ్చు, అన్న మీరు ఇచ్చినారా? నేను ఇస్తూ ఉండేవాడిని, ఇప్పుడు కూడా ఇస్తున్నాను. దశంభాగం అంటే నాకు కొన్నిసార్లు పాస్టర్లు చెప్పేది నచ్చకపోయినా ఏం చేయకపోయినా కొన్నిసార్లు తప్పని పరిస్థితిలో కొన్ని సంఘాలకు వెళ్ళినప్పుడు ఇస్తుంటాం అక్కడ ఉన్నప్పుడు. అర్థమవుతుందా? నేను ఆ సంఘం మొదలుపెట్టి వచ్చేప్పుడు పాస్టర్లు ఫోన్ చేస్తారు, ఏం మీరు రావటం లేదు. వాళ్ళ బాధ ఏంది? దశంభాగం రాలేదు. అర్థమవుతుందా? వీఆర్ గివింగ్ టు గాడ్. అండర్స్టాండింగ్ లేకుండా ఇవన్నీ నావి అనుకుంటే వాళ్ళు పూర్ లైఫే బ్రతుకుతారు ఆ పాస్టర్లు కూడా. ఆమేన్. అది ఎవరిది? ఎవరికి ఇస్తున్నారు? దేవునికి ఇస్తున్నాం. ఈ విత్తనం ఎక్కడ నాటుతున్నాము? దేవునిలో నాటుతున్నాం. హల్లెలూయా. మీరు గమనించండి, దశమ భాగము దేవుంది. ఎవరైనా యంగ్స్టర్స్ ఇప్పటి నుంచి మీరు అనుమానించుకోండి, మీ జీవితంలో నీకు 10 రూపాయలు ఇస్తే ₹1 దేవుంది, పక్కకు పెట్టేసేయండి. లర్న్ దట్. అన్నీ నావి పెట్టుకోవడం కాదు, దేవునికి ఫస్ట్ ఇచ్చేసేయండి. తర్వాత కూడా ఎక్కడ అవకాశం దొరికితే దేవుని పని కోసము ఇవ్వడం నేర్చుకోండి. హల్లెలూయా. అది దశంభాగం 10% దేవుంది, దేవునికి ఇస్తావు. మిగతా 90%లో నువ్వు ఏదన్నా ఇస్తావు చూడు, అది కానుక, అది నీ విత్తనం. అర్థమైంది? దశంభాగం వేసి ఇంకంతా అయిపోయింది, దేవుడు చూసుకుంటాడు. దశంభాగము బాగా గమనించండి, నువ్వు దశంభాగం దేవునికి ఇస్తే నువ్వు శాపం నుంచి తప్పించబడిన వ్యక్తివి. ఎందుకంటే ఒక మనిషి దేవునిని దొంగిలించునా, దశంభాగాల విషయంలో దొంగిలిస్తారు దేవుడిని మనుషులు అంటాడు. అర్థమవుతుందా? సో నువ్వు దొంగగా ఉండకూడదంటే దశంభాగం దేవునికి ఇచ్చేయాల. దానివల్ల ఏమవుతుంది? నీకు మళ్ళీ బ్లెస్సింగ్స్ ఉన్నాయి. దశంభాగం ఇవ్వడం వల్ల యూ విల్ బి బ్లెస్డ్. ఎట్లా? నీ పంటను తినివేయు పురుగులను దేవుడు నాశనం చేస్తాడు. హల్లెలూయా. నీ మీద శత్రువులన్నింటినీ ఆయన చూసుకుంటాడు. నీ లైఫ్ ఇన్సూరెన్స్, నీ ఫైనాన్షియల్ ఇన్సూరెన్స్, నీకు సంబంధించిన అన్ని ఇన్సూరెన్స్లు అక్కడ ఉంటాయి. హెల్త్ ఇన్సూరెన్స్ అన్నీ ఎక్కడున్నాయి? దశంభాగంలో ఉన్నాయి. అయితే నీకు ఇంక్రీజ్ కావాలా, నువ్వు ఇంకా పెరగాల, ప్రమోట్ కావాలా జీవితంలో, యు స్టార్ట్ సోయింగ్ ఇన్ టు గాడ్స్ కింగ్డమ్. హల్లెలూయా. హల్లెలూయా. మీరు యు మే నాట్ బిలీవ్, ఒక టైంలో ఫెలోషిప్ అంటే ఊడ్చే వాళ్ళము, నీళ్లు కొట్టి బాగా తుడిచేసి బెంచెస్ అన్నీ జరిపి వేసి మళ్ళీ మనమే పోయి మళ్ళీ డ్రెస్ వేసుకొని స్నానం చేసుకొని డ్రెస్ వేసుకొని మళ్ళీ కీబోర్డ్ తెచ్చి వాంచడం, మళ్ళీ వాక్యం చెప్పడం, ఇవన్నీ చేసేవాళ్ళం. అర్థమైందా? మళ్ళీ కానుక కూడా వేసేవాళ్ళం. దశంభాగం కాకుండా కానుకలు కూడా వేసేవాళ్ళం. దిస్ వాజ్ ది థింగ్. అంటే మీరు అనుకోవచ్చు, నేనేదో పని చేస్తున్నాను కాబట్టి ఇది దేవుడు దాన్ని ఇంకో రకంగా కన్వర్ట్ చేసుకుంటాడు. అట్లాంటి సిస్టమ్స్ లేవు. నువ్వు విత్తనం అంటే విత్తనమే. హల్లెలూయా. నువ్వు విత్తనం వేస్తే నువ్వు పొందుకుంటావు. నేను రీసెంట్గా ఒక ముస్లాం వచ్చి నాకు డబ్బులు ఇచ్చింది, ప్రార్థన చేయించుకుంది. నేను అమ్మ ఇంతెందుకు ఇస్తున్నావు అమ్మా? అది ఎంత ఉందంటే 4 to 5 times ఆఫ్ హర్ పెన్షన్ అంత ఇచ్చింది. ఎందుకు ఇస్తున్నావు అమ్మా? లేదు సార్, మీరు తీసుకొని ప్రార్థన చేయండి నా కోసం. నేను ప్రార్థన చేశాను. ప్రార్థన చేసి దాన్ని దేవుని పని కోసం పెట్టేశాం. అర్థమైందా? అంటే నాకు తెలుసు ఆమె విశ్వాసంతో ఆ పని చేసింది. తర్వాత నేను కనుక్కునేది అంటే షీ స్టార్టెడ్ ఏ స్మాల్ బిజినెస్ అని. ఆమె అర్థమవుతుందా? ఆమె ఇచ్చిన దానికి, విశ్వాసంతో ఆమె చేసేదానికి గాడ్స్ అనాయింటింగ్ విల్ బి వర్కింగ్ ఆన్ హర్ బిజినెస్. నేను చెప్తున్నాను, రాసి పెట్టుకోండి, హర్ బిజినెస్ విల్ నెవర్ గో డౌన్, ఇట్ విల్ ఆల్వేస్ ఫ్లరిష్. ఎందుకు?
షీ హాస్ పుట్ ది రైట్ సీడ్ ఇన్ ది రైట్ గ్రౌండ్. ఆమేన్. ఆమేన్. దేవునికి ఇచ్చి ఎవరు వెధవగారు, దేవుడికి ఇచ్చి ఎవరు నష్టపోరు. యు విల్ ఆల్వేస్ బి బెనిఫిటెడ్ ఇన్ లైఫ్. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. యు విల్ బి హైలీ ఫేవర్డ్, యు విల్ బి గ్రేట్లీ బ్లెస్డ్. హల్లెలూయా. గొప్పగా ఆశీర్వదింపబడతావు. ఆమేన్. సో నీకు 8వ వచనం కావాలా నీ జీవితంలో? 2 కొరింథీ 9వ అధ్యాయం 8వ వచనం మళ్ళీ ఒకసారి ఆంప్లిఫైడ్ బైబిల్లో చూడండి. And God is able to make all grace. ఆల్ గ్రేస్ కావాలా? Yes. Do you want all grace? Yes. All favor? Yes. All earthly blessings? Yes. You want? Yes. Okay, next చదువు. Come to you in abundance, so that you may always and under all circumstances and whatever the need be self-sufficient. నువ్వు సెల్ఫ్ సఫిషియెంట్గా ఉండాలనుకుంటున్నావా? Yes. ఎస్. Yes. అబండెన్స్లో జీవించాలనుకుంటున్నావా? Yes. దెన్ 6th and 7th వర్సెస్ ఫుల్ఫిల్ చేయండి మీ జీవితంలో. హల్లెలూయా. హల్లెలూయా. కొందరి పొలాల్లో ఇంకా ఏం బీడు కూడా తీసిండరు, ఏం వేసిండరు దేవునికి. ఏమి వేయకుండా హౌ కెన్ యూ ఎక్స్పెక్ట్ గాడ్ టు బ్లెస్ యువర్ లైఫ్? అర్థమవుతుందా? ఐ నో సర్టన్ ప్రిన్సిపల్స్. నాకు మొన్న ప్రమోషన్స్ అప్పుడు కూడా కర్నూలే కావాలనుకున్నాను. ఏం చేశాను? ఐ సోడ్ ఏ బెస్ట్ సీడ్, ఒక సీడ్ ఒక టైం నా యొక్క ఐ గేవ్ సమ్ బెస్ట్ ఆఫరింగ్. అర్థమవుతుందా? దేవునికి ఇచ్చాను, ప్రభా ఇది నా పోస్టింగ్ కోసం, నాకు ఒక మంచి ప్లేస్ కర్నూలే కావాలి. కర్నూలే వచ్చింది. హల్లెలూయా. ది వర్డ్ విల్ వర్క్, బ్లెస్సింగ్ విల్ వర్క్. హల్లెలూయా. అనాయింటింగ్ విల్ వర్క్. దేవుని అభిషేకము కార్యం చేస్తుంది నీ పక్షాన. హల్లెలూయా. Hallelujah. ఆమేన్. Amen. ఆర్ యు బ్లెస్డ్? Yes. దేవుని వాక్యంలో 4 విషయాలు ఏం చూసాం రక్షణలో? డివైన్ ప్రొటెక్షన్. డివైన్ ప్రొటెక్షన్, అందరు చెప్పండి. డివైన్ ప్రొటెక్షన్. డివైన్ ప్రొవిజన్. డివైన్ ప్రొవిజన్. డివైన్ హెల్త్. డివైన్ హెల్త్. అండ్ డివైన్ ఫేవర్. డివైన్ ఫేవర్. ఆల్ ఆర్ మైన్. All are mine. In Jesus name. In Jesus name. Hallelujah. Hallelujah. అందరు కళ్ళు మూసుకోండి. I am going to pray for you. Hallelujah. Hallelujah. హల్లెలూయా. ప్రేమ కలిగిన తండ్రి, నజరేయుడైన యేసయ్య నామమున ప్రభా చేరవచ్చిన ప్రతి బిడ్డను బట్టి తండ్రి, ఈరోజు నాయన ఇప్పుడు యూట్యూబ్లో నా మాటలు వింటున్న ప్రతి ఒక్క బిడ్డను బట్టి నాయన మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభా ఈ వాక్యం రక్షణను గురించిన ఈ సువార్తను వినింటుండగా తండ్రి, ఈ యొక్క ఫలములు నాయన వారి జీవితంలో నాయన మెండుగా పొందటానికి నాయన యేసుక్రీస్తు నామమున వీరిని ఆశీర్వదిస్తున్నాను తండ్రి. అదేవిధంగా ఎవరికైనా అనారోగ్య పరిస్థితి ఉంటే ఎవరైనా కూడా అక్కడ మీ ఒక చేతి ఎక్కడ అనిపిస్తే అక్కడ పెట్టుకోండి. ఐఎమ్ గోయింగ్ టు ప్రే ఫర్ యూ. రెండవది ఆర్థిక ఇబ్బందులు ఉన్న వాళ్ళు కూడా చేయతండి. ఐ విల్ బి ప్రేయింగ్ ఫర్ యూ. హల్లెలూయా. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. ప్రేమ కలిగిన తండ్రి, నజరేయుడైన యేసయ్య నామమున ప్రభా ఈ బిడ్డలందరినీ నాన్న మీ సన్నిధికి తీసుకొస్తున్నాను తండ్రి. ప్రభా పేదరికం అనేది నాన్న మీకు ఇష్టం లేదు తండ్రి. మీ బిడ్డలు నాయన సమృద్ధిలో ఉండాలని మీరు కోరుకునే దేవుడు తండ్రి. ఈరోజు ఈ క్షణమందు తండ్రి యేసుక్రీస్తు నామమున దేవుని యొక్క అధికారంతో తండ్రి ప్రతి పేదరికపు ఆత్మను కొట్టివేస్తున్నాం తండ్రి. ప్రతి పేదరికపు శాత్మాన్ని నాయన కొట్టివేస్తున్నాం తండ్రి. ప్రభా వీరి అందరి జీవితాల్లో సమృద్ధిని విడుదల చేస్తున్నాం తండ్రి. వీరందరూ కూడా నాన్న విన్న వాక్యమును బట్టి నాన్న విధేయత చూపించి జీవించడానికి, సమృద్ధిలో నడవడానికి కృపను చూపించండి ప్రభా. అదేవిధంగా నాన్న ఎవరెవరైతే నాన్న అనారోగ్యతతో ఉంటున్నారో తండ్రి, అది క్యాన్సర్ కావచ్చు, చిన్న తలనొప్పి కావచ్చు, యేసుక్రీస్తు నామమున యేసుక్రీస్తు అధికారంలో దాన్ని వెలిపమని ఆజ్ఞాపిస్తున్నాను. గుడ్డి కళ్ళు తెరవబడును గాక, చెవిటి చెవులు వినబడును గాక ప్రభా. మూగివారు మాట్లాడుదురు గాక, కాళ్ళు లేని వారు నాయన నడుచుదురు గాక తండ్రి. ప్రభా చర్మ రోగాలు, కిడ్నీ వ్యాధులు ఏదైనప్పటికీ ప్రభా ప్రతి ఒక్కటి స్వస్థత నొందితిరి అని ప్రకటిస్తున్నాం తండ్రి. యేసుక్రీస్తు పొందిన దెబ్బల వలన వీరు స్వస్థత నొందితిరి అని ప్రకటిస్తున్నాం తండ్రి. మీకే ఘనత, మహిమ, ప్రభావాలు ఆరోపిస్తూ నజరేయుడైన యేసయ్య నామమున వీరిని ఆశీర్వదిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు.